ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం. మనతో పాటు అక్కినేని వెంకట గారు ఉన్నారు. అక్కినేని వెంకట గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కుమారులు. నమస్కారం సార్. నాన్నగారు అనగానే మీకు అసలు ఏమి గుర్తుకొస్తాయి సార్ వెంటనే? చిన్నప్పుడైతే భయం, చాలా తక్కువ కనపడేవారు మాకు. అంటే మామూలుగా ఆయన నేను ఎక్కువగా చదువుకోలేదు అనే ఒక ఫీలింగ్ ఆయనకి ఎప్పుడూ ఉండేది, జీవితాంతం ఆ ఫీలింగ్ ఉండేది. కాలేజీలో చదివినంత మాత్రాన ఎడ్యుకేషన్ కాదండి. తర్వాత ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు ఆయన. నేను చదువుకోలేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, సంస్కృతం కొటేషన్స్ ఇస్తుంటారు. ఆయన నేర్చుకున్నారు కాన్షియస్గా. అమెరికాలో వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, నేర్చుకున్నారు. అక్కడి నుంచి కొంచెం అంటే మీరు అంత క్రమశిక్షణగా ఉండటానికి, బాగా చదువుకోవడానికి, మీరు అన్నట్టుగా సినిమా ప్రపంచాన్ని దూరంగా ఉంటూ చదువు మీద మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాన్నగారు ఏమన్నా ఆయన ప్రభావం ఉందా, లేకపోతే ఆయన ఎలా ఉండమని చెప్పారా? మీరే ఎలా ఉన్నారు? ఎడ్యుకేషన్ సైడ్లో ఆయన చెప్పారు. మేమేమి గ్రేట్ అకాడమిక్ హైట్స్కి ఏమీ వెళ్ళలేదు. సో అన్నపూర్ణ అనే ఒక స్టూడియో, అన్నపూర్ణ అని ఒక నిర్మాణ సంస్థ, దీని యొక్క ప్రతిష్టని కాపాడాలి, మీరు నిలబెట్టాలని ఆయన ఎప్పుడు చెప్పడం జరిగిందా? మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అన్నపూర్ణ స్టూడియో సినిమాలు తీయడానికి కారణం, సినిమాలు తీసి దీంట్లో పేరు సంపాదించాలి, దీంట్లోంచి మన ఆస్తులు పెంచుకోవాలి. నాగార్జున మీరు హీరోగా ఆయన రావటానికి కారణం మీరని చెప్పారా? నేనని చెప్పనండి, సర్కమ్స్టాన్సెస్. ఏదైనా వాటెవర్. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను బట్టి సర్కమ్స్టాన్షియల్గా హీ వాజ్ అవైలబుల్. నమస్కారం. మనతో పాటు అక్కినేని వెంకట గారు ఉన్నారు. అక్కినేని వెంకట గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కుమారులు, వారు మనతో ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము, గత సంవత్సరంగా జరుపుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 20వ తేదీకి శతజయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తెలుగు వారికి ఏమాత్రము పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు గారికి నివాళిగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క విషయాలు, వారి ద్వారా పొందిన అనుభవాలు, ప్రభావాలు అవన్నీ కూడా వారి కుమారులైన వెంకట గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం అంటే. నాన్నగారితో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. నాన్నగారితో చాలాసార్లు కలిసాము, మాట్లాడాము. ఒకసారి కలిస్తే ఆయన్ని మర్చిపోవడం కష్టము. సినిమా స్క్రీన్గా ఏళ్ల తరబడి కోట్ల మందిని ఆయన ఆకర్షించారు. రేపు 20 తారీఖు సెప్టెంబర్ 20కి శత జయంతి పూర్తవుతోంది. ఇటీవలే మీరు నాన్నగారి విగ్రహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో ఆవిష్కరించారు. నాన్నగారు అనగానే మీరు మామూలుగా మా అందరికీ మహానటులు, మీకు స్వయంగా తండ్రి, ఆయనతో కలిసి పెరిగిన వారు మీరు. నాన్నగారు అనగానే మీకు అసలు ఏమి గుర్తుకొస్తాయి సార్ వెంటనే? చిన్నప్పుడైతే భయం, అంటే ఆయన చాలా తక్కువ కనపడేవారు మాకు. నిద్రపోయేసరికి తర్వాత వచ్చేవారు, ఆయన వచ్చేసరికి నిద్రపోయేవాళ్ళం. లేచిన తర్వాత కనపడేవారు కాదు. ఎప్పుడో కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు కదా పిల్లలు, 15 రోజులకి ఒకసారో, నెల రోజులకి ఒకసారో. మా అమ్మ పడలేక ఇదిగో పిల్లలు ఎట్టా, ముఖ్యంగా నేను అల్లరి చేస్తున్నారంటే ఆయన వచ్చి ఆయనకి కేకేసేవారు. కనపడేవారు కాదు. మేము ఆల్సో వీఆర్ నాట్ ఇన్వాల్వ్ విత్ ద ఫిల్మ్ బిజినెస్ టూ మచ్ అండి. సెటిల్కి వెళ్తాం, ఇవన్నీ ఉండేవి కాదు. సో యంగర్ ఏజ్లో కొంచెం దూరంగా పెరిగాం. ఆ డిస్టెన్స్, భయం, రెస్పెక్ట్తో పాటు ఉండేది. బట్ వన్స్ వీ ఫినిష్ స్కూల్, మేము పెద్దోళ్ళు అవుతున్న తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే పిల్లలకి స్వేచ్ఛ, వాళ్ళు ఎటు అడుగు ఎటు వేయాలో, ఏ నడక ఎటు తీసుకెళ్లాలో అటు వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నెవర్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అస్. సినిమా ప్రపంచంతో దూరంగా పెరిగాం మేమందరం. హీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ మమ్మల్ని. ఇకపోతే ఇక లేటర్ లైఫ్లో హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ అవర్ వాట్ ఎవర్ వి డిడ్. ఎప్పుడన్నా అడిగితే సలహాలు చెప్పేవారు కానీ, బికాజ్ ఈ జనరేషన్కి డిఫరెన్సెస్ ఉంటాయని ఆయనకి తెలుసు. కొన్ని మేము చేసిన నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నెమ్మదిగా చెప్పటం. అండ్ మాకు రెస్పెక్ట్ అంటూ ఉండేది. బట్ ఆయన్నే ఫాలో అవ్వాలి, ఆయన చెప్పిందే చేయాలి అనేది అట్లా పెంచలేదు. కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ థాట్తో పెంచారు. అంటే మామూలుగా ఆయన నేను ఎక్కువగా చదువుకోలేదు
అనే ఒక ఫీలింగ్ ఆయనకి ఎప్పుడూ ఉండేది, జీవితాంతం ఆ ఫీలింగ్ ఉండేది. అయితే చదువుకోలేదంటే అకాడమిక్గా సర్టిఫికేట్స్ లేకపోవచ్చు, కానీ జీవితాన్ని చదివారు, చాలా చదివారు. బట్ పిల్లల్ని బాగా చదివించాలని ఒక ఇది ఉండేది కదా ఆయనకి. కాలేజీలో చదివినంత మాత్రాన ఎడ్యుకేషన్ కాదండి. వి ఆల్ ఆఫ్ అస్ నో దట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎడ్యుకేషన్. హౌ యూ ట్రీట్ ఇట్, హౌ యూ రెస్పాండ్ టు ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషన్. నాకు 12 years ఏజ్ వచ్చినప్పటి నుంచి నాన్నగారు యూస్ టు హ్యావ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేటర్ పార్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్, అదే చిన్నప్పుడు సంగతి కాదు, 13-14 ఆ ఏజ్లో టీనేజర్ ఎంటర్ అవుతున్నప్పుడు. ఆయన యూస్ టు హ్యావ్ లాంగ్ డిస్కషన్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అబౌట్ లైఫ్, ఫిలాసఫీ, సైన్స్, లిటరేచర్. మేవకుండా కూర్చుంటా వింటా ఉండేవాడిని. ఎవరన్నా లేట్ అయిపోయింది రేపు స్కూలు వెళ్ళి పడుకో అని ఎవరన్నా చెప్పేవారు ఇంటికి వచ్చిన వాళ్ళు, లేదు లెట్ హిమ్ సిట్ అని, బికాస్ హీ అండర్స్టూడ్ ఐ వాజ్ అబ్జర్వింగ్. కిందిగా వింటున్నారని. సో ఆయన యాటిట్యూడ్ అటువంటిది. నిజమే, చదువుకోవాలి అనే ముందల నుంచి ఎంఫసిస్ ఉంది. అంచేతనే అనుకుంటా సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా వచ్చారు. అంటే మామూలుగా ఆయన చాలా మందితో అనేక ఉపన్యాసాల వేదికల మీద మాట్లాడినప్పుడు కానీ, మాలాంటి వాళ్ళ జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు కానీ, ఇంకెవరితో మాట్లాడినప్పుడు కానీ, పిల్లల గురించి టాపిక్ వచ్చినప్పుడు పిల్లలందరూ ప్రయోజకులు అయ్యారు, బాగా చదువుకున్నారు, వాళ్ళు బాగా చదివించాను, చదువుకటే కాదు క్రమశిక్షణ తర్వాత చాలా బాగున్నారు వాళ్ళు, నేను చాలా హ్యాపీ వాళ్ళతోటి అనే ఆయనకి ఒక పిల్లల పట్ల ఒక తృప్తి కూడా ఆయనకి మీ ద్వారా కలిగింది. అంటే మీరు అంత క్రమశిక్షణగా ఉండటానికి, బాగా చదువుకోవడానికి, మీరు అన్నట్టుగా సినిమా ప్రపంచాన్ని దూరంగా ఉంటూ చదువు మీద మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాన్నగారు ఏమన్నా ఆయన ప్రభావం ఉందా, లేకపోతే ఆయన ఇలా ఉండమని చెప్పారా, మీరే ఎలా ఉన్నారు? లేదండి, ఇప్పుడు ఏదన్నా అట్మాస్ఫియర్ ఇంట్లో పెద్దలు బట్టే ఉంటుంది. మీరు ఒక రకంగా బిహేవ్ చేస్తే మీ పిల్లలకి ఇంకోటి చెప్తే ఎట్లా ఉంటుంది, ఏం చెప్పక్కర్లా. అందరూ కొంచెం సన్నగా ఉంటే ఒక ఫ్యామిలీలో కొంచెం ఎక్సర్సైజ్ చేసి జాగ్రత్తగా తింటూ ఉంటే అందరూ అట్టగే ఉంటారు. ఇంటి వాతావరణం అటువంటిది. ఇక ఎడ్యుకేషన్ సైడ్లో ఆయన చెప్పారు, మేమేమి గ్రేట్ అకాడమిక్ హైట్స్కి ఏమీ వెళ్ళలేదు, బట్ ఎంతో కొంత వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. చిన్నప్పటి నుంచి రీడింగ్ హ్యాబిట్ నాకుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనేవాళ్ళం, స్పోర్ట్స్లో ఆల్ రౌండ్ యాక్టివిటీ ఉండేదండి. అంటే మీరు మామూలుగా అమెరికా వెళ్ళి MBA చదివారు, అలాగే నాగార్జున అమెరికా వెళ్ళి సైంటిఫిక్ ఇంజనీరింగ్లో ఆయన డిగ్రీ తీసుకొని వచ్చారు. సో మామూలుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మామూలుగా ఏం చేసేవాడు అదర్ దాన్ స్పోర్ట్స్? మోస్ట్లీ స్పోర్ట్స్ అండి. డ్రామాటిక్స్ అయ్యి పెద్ద లేవు మాకు, ఆ గొడవల్లో ఉండేవాళ్ళం కాదు. మోస్ట్లీ స్పోర్ట్స్, నేచర్, అడ్వెంచర్ అటువంటి ఎక్కువ ఉండేవి. బట్ ఫర్ మీ పర్సనలీ రీడింగ్ వాజ్ అ స్ట్రాంగ్ హ్యాబిట్. నాన్నగారు కూడా చదువుతుండేవారా? ఎలా సార్ మీకు హ్యాబిట్ ఎలా? ఆయన ఎప్పుడు చదివేవారు తెలియదు, ఆయనకి ఎప్పుడు టైం ఉందో నాకు తెలియదు. బట్ హీ హాజ్ అ వెరీ గుడ్ మెమరీ అండి. ఏదన్నా చదివితే అది ఉండిపోతుంది ఆయనకి. ఐ థింక్ ఆన్ ద సెట్స్ హీ మస్ట్ హావ్ బీన్ రీడింగ్. మేము చూడలేదు ఎప్పుడు, ఆయన చదువుతుండగా మీరు చూడలేదు, కానీ చాలా విషయాలు మాట్లాడుతుండేవారు. మాట్లాడతారు. ఎప్పుడు చదివారో ఎప్పుడు తెలుసుకున్నారు అనే ఒక ఇది కూడా మనకు అనిపిస్తుంటుంది. మనకి మీ సెటిల్కి వెళ్ళేవాళ్ళం కాదు కదా, చాలా వెయిటింగ్ టైం ఉంటుందండి. అవునవును. ప్రతి అక్కడ ఐఎమ్ షూర్ హీ వాజ్ గ్యాదరింగ్ నాలెడ్జ్ అండ్ టాకింగ్ టు పీపుల్. ఇప్పుడు దాశరథి గారు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు రిపాజిటరీస్ ఆఫ్ నాలెడ్జ్. నారాయణ రెడ్డి గారు ఒక రెగ్యులర్ కలుస్తున్నారు. వీళ్ళందరూ తెలుగు లిటరేచరు. ఇప్పుడు నాన్నగారు చాలా ప్రసిద్ధి, నాన్నగారు అక్కినేని ఆలోచనలు అనేది. అలాగే స్వీయ లోపంబు ఎరుగుటే గొప్ప విద్య అని నాన్నగారు ఎప్పుడు రెగ్యులర్గా చెప్తుండేవాళ్ళు. తన లోపాలు ఏంటో తెలుసుకోవటమే గొప్ప విద్య అని చెప్తుండేవారు. సో వాళ్ళ యొక్క ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? వాళ్ళు మీరు చదివారా? చదివాను. మేము అందరం తెలుగు చదువుకున్నాం కదా, థ్యాంక్స్ టు హైదరాబాద్ వచ్చారు కాబట్టి. గొప్ప ప్రావీణ్యత లేదు తెలుగులో, కానీ తెలుగు చదివాను. ఎస్, ఐ రెడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దే మేక్ సెన్స్. అంటే నాన్నగారు వాళ్ళలో మీకు బాగా ఇప్పుడు వెంటాడే కోట్ కానీ, దాన్ని మీరు రియల్ లైఫ్లో ఆచరించింది కానీ ఏమైనా ఉన్నాయా సార్? అధిక ప్రసంగం తక్కువ ఉంటే బెటర్ అని ఆయన చెప్పింది కోట్ అది ఒకటే. జనరల్గా నాకు బాగా గుర్తుండేది అది, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్. అధిక భక్షణ, అధిక ప్రసంగం, గ్రేడ్, లేజినెస్, ఇవన్నీ
సప్త అదే వ్యసనాలు లేదా దుర్గుణాలు అదే మరి ఆ దాంట్లో అన్ని గుర్తులేదు. ఆయన అంత గొప్ప మెమరీ కాదు అదే అదే నాకు ఆ డీటెయిల్గా ఏమీ గుర్తులేదు కాబట్టి కాదు, కానీ చదివాను. అది జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అండి. ఆయన హీస్ నైస్లీ పుట్ దెమ్ ఇన్ టు వర్డ్స్. ఆ లైఫ్లో నుంచి చెప్పి ఆయన అనుభవాలు చెప్పారు, అబ్జర్వేషన్లో నుంచి. తర్వాత మామూలుగా వేరే వాళ్ళకి చెప్తూ మా వెంకటరత్నం అంటుంటారు ఆయన. అంటే వెంకటరత్నం అంటే మీరేనా సార్? లేదండి, మా కజిన్ బ్రదర్. ఓకే. నా పేరు వెంకట నారాయణ, ఫుల్ పేరు. అయితే ఓకే, అమెరికా వెళ్ళినప్పుడు వెంకట నారాయణ అంటే ఇట్స్ లాంగ్ నేమ్ అని వెంకట్ అని నాకు అలవాటు అయింది అక్కడ. వెంకటరత్నం గారు మై కజిన్ బ్రదర్, మై ఫస్ట్ కజిన్. మా నాన్నగారు ఎల్డెస్ట్ బ్రదర్ సన్, మా ఇంట్లోనే పెరిగారు. ఆయన నాగేశ్వరరావు గారి సంభాషణలో బాగా దొరికే పేర్లలో ఈ వెంకటరత్నం గారి పేరు ఒకటి వస్తుంటుంది. అలాగే ఆయన తప్పనిసరిగా చెప్పే పేరు ఘంటసాల బలరామయ్య గారి గురించి చెప్తారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన వెళ్తూ తలగొక్కున్నా పక్కకు తిప్పినా నేను నన్ను చూడకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏంటి అని చెప్తూ ఉంటారు. బలరామయ్య గారు బాగా తలుచుకుంటారు. అయితే మామూలు గుడివాడ దగ్గర నాన్నగారు వాళ్ళ ఊరు, అంటే మీ ఊరు వెంకట రాఘవాపురం అని రామాపురం అని 2 రకాలుగా చెప్తారు. అది ఏంటి సార్ అది యాక్చువల్గా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఆ ఊరు? రామాపురం ఇస్ వెరీ స్మాల్ విలేజ్ అండి, చాలా చిన్నది. అక్కడ నాన్నగారి ఇల్లు ఇదో ఇక్కడ ఉంది అని చూపించారు. దాదాపు 20/10 20/12 ఉంటుంది. అది డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది ఎప్పుడుదో. వాళ్ళు దేవర్ పూర్ ఫ్యామిలీ. వాళ్ళకి ఐ థింక్ 10 మొత్తం సంతానం 10. దాంట్లో ఒక ఆమె వెరీ యంగ్ ఏజ్లో చనిపోయింది, సత్యవతి ఆవిడ పేరు. ఇక మిగతా వాళ్ళందరూ, ఈయన ఆఖరాయన, కొంచెం ఆఖరాయన కాబట్టి కొంచెం మా అమ్మ బాగా చూసుకునేదేమో, బాగా చూసుకునేదేమో. మరి ఈయన కూడా అక్కడే కొంచెం కష్టపడి చదువుకున్నారు. రామాపురం మేము నాన్నగారు ఉండగానే వెళ్ళాం అక్కడికి. ఈయన అక్కడ జన్మభూమి ప్రోగ్రాం కింద వారధి ఒకటి కట్టించారు. ఈయన ప్రమేయంతో జరిగింది. తర్వాత మేము పిల్లలందరూ వెళ్ళాము. అక్కడ కొంత యాక్టివిటీ చేసేవారండి అక్కడ రామాపురంలో. ప్రైమరీ స్కూలు, హెల్త్ కేర్ సెంటర్, మ్యూజియము, మళ్ళీ అక్కడ ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఫర్ ఎవ్రీ హౌస్ అండ్ పైప్డ్ వాటర్ ఫర్ ఎవ్రీ హౌస్ అరేంజ్ చేశాం. ఇది నా జన్మభూమి బాగుండాలని ఆయన క్రియేట్ చేసిన ఫండ్స్తో జన్మభూమి ట్రస్ట్ అని దాంట్లోంచి చేసిన పని ఇది. అంటే మామూలుగా ఇప్పుడు శత జయంతి సెంటీనరీ ఉత్సవం కదా. ఇప్పుడు వాళ్ళకి ఇటీవలే మీరు అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు గారు అందరూ వచ్చారు. అద్భుతంగా జరిగింది కార్యక్రమం. ఆయనకి ఈ నేల, ఈ భాష, ఈ ప్రాంతము, గాలి అంటే చాలా ఇష్టము. తెలుగుదనం ఉన్న వ్యక్తి పుష్కలంగా. ఆయన మాటలు, చూపులు, ఆహారాన్నిట్లో. ఆ ఊరికి ఏదన్నా అక్కడ ఏమైనా విగ్రహం వేయటం కానీ అలాంటి ఏమైనా చేయబోతున్నారా? ఏదైనా చేస్తారా? నాన్నగారి జ్ఞాపకం అక్కడ ఏఎన్ఆర్ కాలేజ్లో ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ ఈజ్ వెరీ క్లోజ్, గుడివాడలో కదా. అది రామాపురం ఇస్ టూ స్మాల్ ప్లేస్ టు హ్యావ్. చిన్న ఊరు. ఏఎన్ఆర్ కాలేజ్లో చాలా పెద్ద విగ్రహం ఆవిష్కరించారు. అమెరికా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు, నాన్నగారికి అభిమానులు, ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిపి చేశారు. గుడివాడ ప్రాంతంలో ఆ కాలేజీ కట్టడానికి అప్పుడు డబ్బులు అవసరం వస్తే నాన్నగారు చాలా పెద్ద అమౌంట్ ఆయన ఇవ్వటము. అప్పటికే ఆయన బ్యాంక్ అదే ఆల్మోస్ట్ ఆ అమౌంట్ ఇస్తే పెద్దగా డబ్బులు ఇంకేం ఉండవు అనుకున్న సమయంలో కూడా ఆ అమౌంట్ ఇవ్వటం అనేది అనేక సందర్భాలు అందరూ చెప్పుకుంటుంటారు కదా. అది ఎప్పుడైనా మీ ప్రస్తావనలో? నేను విన్నానండి, ఎవరు మాట్లాడుకుంటుంటే విన్నాను. వెంకటేశ్వర యూనివర్సిటీకి ఈయన, మీరు అన్నారు ఇందాక ఎడ్యుకేషన్ లేదు, మిగతా వాళ్ళు ఎవరికన్నా సహాయపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 33,000 ఎంతో ఉంటే 25,000 వెంకటేశ్వర యూనివర్సిటీకి ఇచ్చారు ఫస్ట్. తర్వాత 1 by 1 4 యూనివర్సిటీస్కి ఇచ్చారు. ఇది ఈ కాలేజ్కి అడిగితే అప్పుడు మరి ఐ కాంట్ రిమెంబర్, ₹1,00,000 ఎంతో ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళు వీళ్ళు అందరూ వేసుకుని అది చేశారు. చాలా మంది చదివారు. ఇట్ వాజ్ అ కాలేజ్ విచ్ అవుట్ ఆఫ్ గుడ్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్. వన్ ఆఫ్ ది ఫేమస్ నేమ్స్ ఇస్ రామోజీరావు గారు.
అవును, అదే కాలేజీ కదా, అదే పక్క ఊరే వాళ్ళ. ఇప్పటికి మై వైఫ్ గోస్ దేర్ అండి, స్పెండ్స్ సమ్ టైం దేర్ ఆన్ మై బిహాఫ్. కాలేజీకి వెళ్తుంటారా? కాలేజ్కి అక్కడ మీటింగ్స్ ఉంటాయి కదండి. అవునవును, యానివర్సరీ ఫంక్షన్స్ అవుతుంటాయి, సెలబ్రేషన్. యానివర్సరీ ఫంక్షన్స్ కాదు, కాలేజ్ సొసైటీ మీటింగ్స్ ఉంటాయి కదా, అందులో మీరు మెంబర్గా ఉన్నారా? నేను మెంబర్గా ఉన్నాను. బట్ ఆన్ మై బిహాఫ్ మై వైఫ్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సైడ్. రామాపురం ఎప్పుడు వెళ్తుంటారా మీరు? లేదండి, లేదు. 1-2 సార్లు వెళ్ళాను అంతే. ఇప్పుడు మాకు కొంచెం బిగినింగ్ నుంచి మా నాన్నగారి సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ సైడ్ నుంచి మూవ్ అయిపోయారు. మా అమ్మగారి సైడ్ ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వెస్ట్ గోదావరి కదా? వెస్ట్ గోదావరి, ఏలూరు దగ్గర దెందులూరు అని ఒక గ్రామం. అక్కడికి ఎక్కువ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అంటే సినిమా ఆ కాలంలో నిన్న మొన్నంటే ఈ 90sలో సినిమా ఇండస్ట్రీ తమిళ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. కానీ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితమే ఆయన మెడ్రాస్ నుంచి మన హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ అవడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పుకుంటారు. సో దానికి ప్రధానమైన కారణం ఏం చెప్పాలి సార్ యాక్చువల్గా? అదే ఒకటి, మన తెలుగుదేశంలో ఉండాలి, మన ఆంధ్రదేశంలో ఉండాలి. హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి అట్ ద టైం. రెండో కారణం, మేము తెలుగు వాతావరణంలో ఇందాక ఎంతో కొంత తెలుగు నేర్చుకున్నామంటే నాకు తమిళ్ బాగా వచ్చండి. నేను అక్కడ పుట్టాను కదా, చదువుకున్నాను అక్కడ. బాగా వచ్చు అంటే బాగా కాదు, తమిళం రాయడం చదవటం వచ్చు, తెలుగు రాయడం చదవటం లేదు. తమిళ్ మాట్లాడతామే, తెలుగు రాయటం చదవటం వచ్చు. దట్ వాజ్ అనదర్ రీజన్. తెలుగు నేర్చుకోవాలి, రాయటం చదవటం, తెలుగు దూరం అవ్వకూడదని ఈ 2 కారణాల వల్లే మూవ్ అయ్యారు. అంటే సమాంతరంగా ప్యారలల్గా అందరు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్యారలల్గా ఆయన ఉండటం అనేది, సమాంతరంగా ఉండటం అనేది ఒక ఛాలెంజ్ కదా, ఒక అడ్వెంచర్ కాదంటారు అప్పుడు? ఏమోనండి, డెఫినెట్గా అడ్వెంచరే, డెఫినెట్గా ఛాలెంజే. ఇక ఆ కథలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే యాక్చువల్లీ ఫస్ట్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి రావాల్సిందే. ఇది కొన్ని కారణాల వల్ల ఆయన విడిపోయారు, ఈయన వచ్చారు. తర్వాత ఆయన వచ్చారు, రామారావు గారు. దెన్ అన్నపూర్ణ స్టూడియోస్ కడటానికి కారణం ఆయనకి స్టూడియో లేకపోవటం. సారథి స్టూడియోస్ అక్కడే కదా అన్ని సినిమాలు తీస్తూ ఉండేవారు. అప్పుడు ఏవో కొంచెం నాన్నగారు దేవదాస్ రిలీజ్ చేశారు 1974. ఈ గాట్ ఇస్ ఆపరేషన్ డన్. 50 ఏళ్ళ వయసులో అయింది అప్పుడు. వెన్ హీ వాజ్ 50 years ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ 20 years. ఐఎమ్ 30 years younger to him. ఆయన ఆపరేషన్ జరగబోతుంటే ఎవరో కొంచెం కామెంట్స్ చేశారు, పాత దేవదాసు కొత్త దేవదాసు గురించి అని. కొత్త కృష్ణ దేవదాస్, కృష్ణ గారి దేవదాసు. కృష్ణ గారు కాదు ఆయన, వేరే వాళ్ళు ఎవరో, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లో ఎవరో, మరి నాకు కరెక్ట్గా తెలియదు, గుర్తులేదు ఇప్పుడు. చేస్తే రిలీజ్ చేయండి అన్నారు. సో సేమ్ డే రిలీజ్ చేసింది. యూ నో వాట్ హ్యాపెన్ లేటర్. ఇది మళ్ళీ 100 రోజులు ఆడి. అవును, చాలా హిస్టరీ అది. దేవదాసు మళ్ళీ ఇంకో అగైన్ మళ్ళీ ఫంక్షన్ చేశారు. అవును. అప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కష్టపెట్టుకుని, ఏంటంటే ఆ రోజుల్లో దిస్ ఈజ్ 74 అంటే 50 years బ్యాక్. అంతే, 50 years అయింది. 50 years బ్యాక్ దే నెవర్ హర్డ్ ఆఫ్ బైపాస్ ఇన్ ఇండియా. మనకు తెలియదు అది. అది అప్పుడే కొత్తగా వచ్చింది. సో ఈయన గుండె జబ్బు వచ్చిందంటే ఇక అది కెరియర్ ఇస్ ఫినిష్డ్ అనే ఒక అవగాహనకి మిగతా వాళ్ళు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. అది సినిమా అయిపోయింది అన్నట్టు. అంచేత కొంచెం నెగ్లెక్ట్ చేశారు ఆయన్ని కొన్ని వర్గాలు. ఆయన చెబుతుండేవాడు, బాగా నేను వెన్నేసుకునేవాడిని, ఆవకాయ తినేవాడిని, బాగా తిరిగి తాగేవాడిని, అలా చెబుతుండేవాడు అనమాట. సో అందుకుని అన్నపూర్ణ స్టూడియో కట్టవలసి వచ్చింది. నేను అసలు పేరు టచ్ చేసేవాడిని కదండి. 6 years old. అసలు టచ్ కూడా చేసేవాడిని కాదు. ఈయనేమో స్కిన్ బాగుంటుంది, ఫేర్ గా ఉంటుంది, కాంప్లెక్షన్ బాగుంటుంది అని, అంటే యంగ్గా ఉండాలండి. మేగడ ఒక గిన్నె నిండా మేగడ, పాల మీద మేగడ మధ్యాహ్నం రాత్రి తినేవారు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఆ లాజిక్. ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో తినేవారు. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఒకసారి అలవాటు చేశారు. మీకు కూడా. సో ఆయనతో పాటు ఆయనకి 50కి వచ్చింది, ఆపరేషన్ బైపాస్ చేశారు. నాకు 48కి స్టెంట్ పెట్టారు.
ఆయన ప్రమేయం. అది దీని ఎఫెక్ట్ కొలెస్ట్రాల్ పార్ట్లీ అదే. అంత కాదు, జెనెటిక్స్ కూడా ఉంటాయి కదా. అవును స్టెంట్ ఇది. సో ఐ మీన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అదే ఈ కావాలి. హెల్త్ వస్తే నాకు డయాబెటీస్ వచ్చిందండి. బై ద టైమ్ ఐ వాజ్ 52 ఏజ్కి నాకు డయాబెటీస్ వచ్చింది. సో ఇంత యంగ్ ఏజ్లో నీకు డయాబెటీస్ రావటం ఏంటి అని మా అమ్మ కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. అదే నాన్నగారికి లేదు కదా. ఆయనకి లేదు, మరి ఆయనకి హార్ట్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది కదా. సో అమ్మతో నవ్వుతూ అన్నాను, ఆయనేమో మరి కార్డియోవాస్కులర్ డిసీజ్ అనే ఆస్తి ఇచ్చారు, నువ్వేమి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, ఇది తరగదు, ఇది తగ్గదు, మెయింటైన్ చేసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మాత్రం చెప్తా ఉంటుంది. అమ్మకే ఉందా షుగర్ ఏమన్నా? మా మదర్ సైడ్ అందరికీ ఉంది. అటు నుంచి వచ్చింది అది. సో అటు నుంచి అటు ఇది వచ్చింది, ఇటు నుంచి ఇటు వచ్చింది. అదే. సో చెప్తా నవ్వుతా చెప్తే ఆవిడ నవ్వింది, ఏడ్సే కళ్ళం నీళ్ళు పెట్టుకునే మదర్. తర్వాత నాన్నగారు ఆయన బైపాస్ అయిన తర్వాత 90 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళిపోయారు. చివరిలో ఏదో ఒక 1 year ఎంతో క్యాన్సర్ కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ దాదాపు 18 years దాకా ఆయన చాలా ఫిట్గా ఉన్నారు. మేము కూడా, నేను ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు పాల్గొనేవాడిని. 89 పుట్టినరోజు రవీంద్రభారతిలో చేస్తే నేను ఒక గెస్ట్గా ఉన్నాను. నాన్నగారి చేతుల మీదే తీసుకున్నాను. స్వర్ణ కంకణమే మన రమణాచారి గారికి వేశారు, అది మేమే స్పాన్సర్ చేసామన్నమాట యాక్చువల్గా. అయితే చాలా ఆనందపడ్డారు. అప్పుడు కూడా గమనించాను ఆయన. గమనించినప్పుడు టక్క 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 మెట్లు ఎక్కేస్తున్నారు, చక్క మెట్లు ఎక్కేస్తున్నారు. ఇంకా మాట కూడా చాలా క్లారిటీ, కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమరు, తర్వాత చాలా మాట్లాడటము, చూపు, నడక. నేను అడిగాను కూడా, ఏంటంటే మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే, ఆయన మళ్ళీ ఇలా చూపిస్తున్నాడు, ఇక్కడ చూడు ఎలా ఉందో చూడండి, హ్యాండ్ చూపిస్తున్నారు. అంటే ఆయన అంత మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, అదే 50 ఏళ్ళకి బైపాస్ అయినప్పటికీ కూడా, బట్ ఆయన అంత యాక్టివ్గా, ఫిజికల్గా, మెంటల్గా యాక్టివ్గా ఉండటానికి కారణం మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? మోడరేషన్ అండి. వాట్ ఎవర్ ఈ డిడ్, ఈటింగ్ ఫుడ్ కొంచెం చేదస్తంగా ఉండేవారు, మరీ చేదస్తంగా ఉండేవారు, విచ్ ఐ డిడ్ంట్ అగ్రీ విత్. ఉప్మా తింటే జీడిపప్పు తీసి పక్కన పెడతాం, అంటే అది మీకు చేదస్తం అనిపించింది? నేను చెప్తా ఉండేవాడు, బికాజ్ యూ హ్యావ్ టు ఈట్ అ బ్యాలెన్స్డ్ డయట్. బట్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత రిలాక్స్ అయ్యారు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయగానే అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. వాకింగ్ చేయమంటే 40 నిమిషాలు వాకింగ్ చేయమంటే గంటన్నర చేసి కాళ్ళని ఎరిగిపోయేటట్టు వాక్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దానికి వస్తే ఇంకో దానికి వస్తుంది, అప్పుడు ఇంకో జబ్బు వస్తుంది. సో ఆయన మోడరేషన్లో ఉండేవారు. అండ్ అది ఫిజికల్ పార్ట్. ఎప్పుడు 80% ఆఫ్ ఫుల్ కెపాసిటీ తినాలి, ఫుల్గా కడుపు నిండా తినకూడదు అనేది పద్ధతి నేను కూడా ఫాలో చేస్తాను. కొంచెం ఖాళీ ఉంచాలంటారు. కొంచెం ఖాళీ ఉంచాలి. ఏమవుతుందంటే స్టమక్ నెమ్మదిగా అలవాటు పడుతుంది, ఇట్ విల్ ష్రింక్. సో మీరు కొంచెం తింటే ఫుల్గా అనిపిస్తుంది. సో ఇట్స్ కామన్ సెన్సే కదా, అంతే. ఎవరన్నా రాకెట్ సైన్స్ మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది. సో మోడరేషన్ అండ్ ఫుడ్ అండ్ మెంటల్గా అయితే కాన్స్టెంట్గా బ్రెయిన్కి పని పెడితే మీకు డిమెన్షియా రాదు. వాట్ ఈస్ డిమెన్షియా? మతిమరుపు, లేకపోతే చెప్పిందే చెప్పటం, లేకపోతే మీరు ఒక మాట మాడుతుంటే నేను ఇంకో సైడ్కి వెళ్ళి మాట్లాడతాం. డిమెన్షియా అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియా అంటే అన్ఫంక్షనల్ అయిపోతుంది, డిస్ఫంక్షనల్ అయిపోతుంది. సో ఏజింగ్ ఆఫ్ మెంటల్ ఏజింగ్ ఈజ్ కీపింగ్ యువర్ బ్రెయిన్ యాక్టివ్ ఆల్ ద టైమ్. సో ఇట్ కీప్స్ యువర్ సెల్ఫ్ స్మార్ట్. ఆయన హెల్త్ సైన్సెస్ కూడా బాగా చదువుకున్నారు. ఆయనకు బైపాస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా స్టడీ చేసి, అసలు హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, అసలు మొత్తం మెటబాలిజం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చదువుకున్నారని చెప్పి ఆయన మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది. అలాగే ఆయన ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు, ఆయనతో విన్నవాళ్ళందరికీ అర్థమవుతుంటుంది కదా. సో ఆయన చకచక మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఎప్పుడేమో ఆయనగా సజెస్ట్ చేయలేదు, ఎందుకు అంత ఫాస్ట్గా ఎక్కుతారని? కానీ ఫాస్ట్గా నడుస్తారు కూడా ఆయన. మేము చెప్పేవాళ్ళం కాదండి, చెప్తే వింటారేంటి, విన్నారు. అది అని ఇంకో తీరి ఎవరు అలవాట్లు వాళ్ళ. అశోక్ కుమార్ అయితే అన్నారు ఇందాక మీరు, అదే ప్రేమాభిషేకం హిందీలో తీసాం ప్రేమతో. ఓరో సెట్కి వెళ్ళాను, నాన్నగారు కూడా ఉన్నారు. సో మీరు చెప్పినట్టు ఈయన టక్టక్గా నడుస్తుంటే, నాగేశ్వరరావు, యూ షుడ్ స్లో డౌన్, వీ హ్యావ్ సో మెనీ హార్ట్ బీట్స్ ఇన్ లైఫ్, వీ షుడ్ యూజ్ దమ్ అప్ క్విక్లీ, ప్లీజ్ స్లో డౌన్ అని చెప్పేవారు ఆయన. బట్ ఆయన అలవాటుతో గబగబా నడవటం
అంటే మొదటి నుంచి అలా ఫాస్ట్గా నడిచేవారా? తర్వాత సార్ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఊహ తెలిసినప్పటి నుంచి. ఏమంటే ఏది అనుకున్నా కూడా నాగేశ్వరరావు గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ షో పీపుల్. మామూలుగా మా మందులో ఒక పర్సోనా ఉంటుంది, పబ్లిక్లో ఒక పర్సోనా ఉంటుంది. సో పబ్లిక్ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం ఒక 10% స్పీడ్ పెరుగుద్ది. ఫిట్గా ఉన్నానంటే అనుకోవాలి అని అందరూ అనుకోవాలి. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ హీ వాజ్ ఫిట్. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. హీ ఫిట్ అండ్ హీ వాంట్స్ టు షో దట్ హీ ఈజ్ ఫిట్. ఆయన వాక్ చేసేవారు కదా, వాక్ చేసేవారు. బట్ లేటర్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ఈజ్ 80s లో కొంచెం బ్యాక్ పెయిన్ అయ్యి వచ్చి స్లో డౌన్ అయ్యారు కొంచెం. తర్వాత ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు ఆయన. నాకు నేను చదువుకోలేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే ఈయన కొటేషన్స్ ఇస్తుంటారు. 1960లో అమెరికా వెళ్ళారు కదా. ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాలాగా చదువుకోలేదు. సో ఆయన నేర్చుకున్నారు కాన్షియస్గా. అమెరికాలో వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది నేర్చుకున్నారు. అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు. అది ఆయన పట్టుదల. నాన్నగారు అమ్మగారి మధ్య ఎలా ఉండేది సార్? వాళ్ళిద్దరు కాంట్రాస్టా? ఎలా మామూలుగా భార్యాభర్తలు 90% ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటాయి అంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది? ఆపోజిట్ క్వాలిటీస్ అంటే మై మదర్ వాజ్ వెరీ జనరస్ ఉమెన్ అండి. హస్బెండ్ సైడ్ వాళ్ళందరినీ చాలా బాగా చూసుకునేది. అందరూ మా ఇంట్లోనే ఉండేవారు. సో సోర్స్ ఆఫ్ ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వస్తే అక్కడి నుంచే రావాలి కదా మామూలుగా. అవునవును. ఏది అత్తగారు లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కోడలు ఏంటి దూరంగా ఉంది అని ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయటం, ఇక్కడ వీళ్ళేమో కోపం రావటం, ఆ గొడవలు ఉండేవి కాదు. బికాజ్ మై మదర్ బాగా చూసుకునేది వాళ్ళందరూ. మా ఇంట్లో ఎప్పుడైనా 20 మంది ఉండేవారు. మేము 7 మంది కదా, కాక 15 మంది ఉండేవారు. సో సమ్ ఆఫ్ దెమ్ వేర్ దట్ సైడ్. Most of them were my father's side. Maximum. Plus, he used to give a lot of value to his wife. Annapurnamma gariki. ఇప్పుడు అందరూ కొంచెం ఓదర కొడుతూ ఉంటారు బయట నుంచి వచ్చి. నమ్ముతానికి లేదు. సినిమా ఆడేస్తుందండి 100 రోజులు, కలెక్షన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏదో ఇవాళ తగ్గింది వాన వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళు కదా కరెక్ట్గా చెప్పేది. సో షీ యూస్ టు బి ఏ గుడ్ క్రిటిక్ అండ్ వినేవారు. వాళ్ళకి ఆ డిస్కషన్ ఉండేది. అంటే ప్రాక్టికల్గా ఉండేవారు కదా నాన్నగారు యాక్చువల్గా. అండ్ ఆమెను మాత్రం ఎప్పుడూ పెడస్టల్ మీద పెట్టేవారు, పైకి పెట్టేవారు. అదే అంటే ఆవిడ ఒక అంబుడ్స్మెన్ లాగా ఈ సినిమా బాగుందని బాగలేదని, లేకపోతే ఇది బాగుందని ఇది బాగలేదని, ఈ పాత్ర అయితే మీకు బాగుందని బాగలేదని ఆవిడ విమర్శ చేసేవారు, ఆయన తీసుకుండేవారు కదా. ఎందుకంటే నేను మీరెవరు చెప్తానికి అనే యాటిట్యూడ్ ఉండేది కాదు. అది మంచి లక్షణం కదండి. అందరూ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. ప్రాబ్లమ్ విత్ ఆల్ క్రియేటివ్ పీపుల్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, చుట్టూ పొగిడే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళ స్వార్థం కోసం భజంత్రీలు ఉంటారు, కొంతమంది ఉంటారు. బట్ మోర్ ఇంపార్టెంట్ పీపుల్ హూ క్రిటిసైజ్. నిజమైన శ్రేయభిలాషులు మంచి చెడు విమర్శిస్తారు, స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో సపోర్ట్లు కొట్టి అద్భుతం అని చెప్పేసి. సో హీ వాజ్ వెరీ అవేర్ ఆఫ్ దట్. లోకం తెలుసు కదా, లోకం పోకడ తెలుసు. తర్వాత నాన్నగారు అది శ్రీకృష్ణార్జున ఏదో ఎన్టీఆర్ ఎదురు కలిసినప్పుడు మీరు ఇంకా ఆయనతో కలిపి ఈ పౌరాణిక వెయ్యొద్దు అని చెప్పి. నేను వినలేదు కానీ అంటారు, నాకు వాళ్ళు వీళ్ళు చెప్పారు. అదే మీరు ఆయన పక్కన మీరు ఉంటే నిజమే అని చెప్తారండి. నేను వినలేదు. ఇట్ మస్ట్ బి ట్రూ అన్నమాట చెప్పేది. మరి తర్వాత నాన్నగారి యొక్క వారసత్వాన్ని లెగసీని మెయింటైన్ చేసుకునే దాంట్లో ఆయన సినిమాలు అద్భుతము, అలాగే అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన మధుసూదన్ రావు గారి కాంబినేషన్లో గొప్ప సినిమాలు వచ్చాయి. ఆయన ఇండివిజువల్గా ఆయన హీరోగా ఎంత గొప్పవాడో, ఆయన బ్యానర్ నుంచి వచ్చిన కూడా ఆత్మగౌరవం దగ్గర నుంచి చాలా సినిమాలు వచ్చాయి. తర్వాత మీ జనరేషన్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో రకమైన సినిమాలు వచ్చాయి కదా. సో అన్నపూర్ణ అనే ఒక స్టూడియో, అన్నపూర్ణ అని ఒక నిర్మాణ సంస్థ, దీని యొక్క ప్రతిష్టని కాపాడాలి, మీరు నిలబెట్టాలని ఆయన ఎప్పుడు చెప్పడం జరిగిందా? మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అంటే అసలు అన్నపూర్ణ స్టూడియో సినిమాలు తీయడానికి కారణం స్టూడియో నిలబెడతానికి. సినిమాలు తీసి దీంట్లో పేరు సంపాదించాలి, దీంట్లోంచి మన ఆస్తులు పెంచుకోవాలి అనే ఉద్దేశం కాదు. అవసరాన్ని బట్టి చేయవలసిన పని అది ఆయన చేశారు. తర్వాత మానేశారు. ఆయనే మమ్మల్ని సినిమాలు తీయండి అని చెప్పి అడగలా. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలు తీస్తా 1-2 సంవత్సరాలు ఖాళీగా
ఉన్నాము. లాస్లు ఎక్కువ అవుతున్నాయి ఆ రోజుల్లో. మరి 1980s 25-30 లక్షల లాస్ పర్ ఇయర్ అంటే ఇస్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు క్రోర్స్. ఎక్కడి నుంచి సంపాదించి దీన్ని ఎల్టా స్టూడియో నిలబెట్టాలి అని చెప్తే దిస్ వాజ్ ద ఓన్లీ వే. మాకు ఇందాక చెప్పాను మీకు, మాకు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేని ఏమీ తెలవకుండా ఎంటర్ అయ్యాం. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు సినిమా ఐ డోంట్ థింక్ సినిమాలు తీస్తానికి పనికొస్తావు అనుకోనంటే ఒక ఛాన్స్ చూడండి అన్నాను. అన్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఏది ఈడెంట్ పుట్ ఇస్ ఫుడ్ డౌన్ అని సే నాకు నేను తీయటం మానేసాను, మీరేంటి వచ్చి తీసేది ఇప్పుడు అనే థాట్ ప్రాసెస్ లేదు ఆయనలో. సరే ఏదో కుర్రాళ్ళు అంటున్నాను కానివ్వండి అన్న. అప్పుడు ఆ హోల్ ప్రాసెస్లో అడి తిరిగి ఎందుకు ఇంట్లోనే మా వాడు ఉన్నాడు అని చెప్పి నేను అడిగి నాగార్జున నాగేశ్వరరావు గారిని ఒప్పించి ఆయన ఒప్పుకున్నారు. ఇక మా జర్నీ ఫిల్మ్ మేకింగ్లో అక్కడి నుంచి మారింది. వాడితే డిఫరెంట్ సార్. అందులో మధుసూదన్ రావు గారితో కలిపి నాగేశ్వరరావు గారు సినిమాలు తీశారు. ఆత్మగౌరవం విశ్వనాథ్ గారు డైరెక్షన్లో మారుతిరావు గారు ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ రైటర్గా ఆ సినిమా స్టార్ట్ అయిందని విశ్వనాథ్ గారు కూడా చెప్తారు. విశ్వనాథ్ గారు ఏమంటారంటే, నేను మామూలుగా సౌండ్ ఇంజనీర్గా ఆయన వర్క్ చేసేవాడిని, నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని మొట్టమొదటిగా గ్రహించింది అక్కినేని నాగేశ్వరరావు గారే. గ్రహించి ఆదిత్య సుబ్బారావు గారికి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఈ రోజు డైరెక్టర్ అయ్యారంటే కారణం పూర్తిగా అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే ఆయన నాకు సినిమా ఇచ్చారు. ఆయన చెప్పారు. గొల్లపూడి మారుతిరావు గారు కూడా నాకు మధుసూదన్ రావు గారు పిలిచి నాకు రాయమన్నారు. ఇదంతా మా ప్రయాణంలో అక్కినేని నాగేశ్వరరావు యొక్క పాత్ర బాగా ఘనంగా ఉంది. మేము నిత్య స్మరణీయులు, రోజు తలుచుకోవాలని తీరాల్సిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారని గొల్లపూడి మారుతిరావు గారు చెప్పారు. విశ్వనాథ్ గారు నాతో అన్నారండి అని. ఆయన చాలా విషయాలు చెప్పారు. విశ్వనాథ్ గారు వాళ్ళు మోగు మసలు తీసేటప్పుడు ఏమేమి ఇన్సిడెంట్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్. ఇక మేము సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన అభిప్రాయాలు మా మీద చెప్పటం కానీ, మా ఇండిపెండెంట్ నడకది జనరేషన్ వదిలేశారు. ఇండిపెండెంట్ నడక. ఇట్స్ ఆల్సో అ కరెక్ట్ థింగ్ బికాస్ జనరేషన్ టు జనరేషన్, ఒక జనరేషన్ కాదు కదండి, 2 జనరేషన్ డిఫరెన్స్. 30 సంవత్సరాలు తేడా అంటే ఇన్ మూవీ టర్మ్స్ టుడే 30 సంవత్సరాలు ఎవరన్నా కంటిన్యూస్గా ఉండగలరా? వెరీ రేర్. సో ఇప్పుడు నేనే ఓల్డ్ అయిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు మా కాలానికి ఈ కాలానికి ఎంత తేడా ఉంది అంటే 75లో కదా సార్? 76 ఈ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో కట్టింది. 75 అంటే ఇనాగరేట్ చేశారు 75. సో మీరు ఫస్ట్ మూవీ కళ్యాణి అయింది అనుకుంటాను. కళ్యాణి కదా. అప్పటి నుంచి మీరు దీన్ని మీ మేనేజ్మెంట్ మీరు టేకప్ చేసినట్టేనా? నేను 77 దాకా అమెరికాలో ఉన్నాను. 78 నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ ద స్టూడియో. బట్ నాకు వేరే యాక్టివిటీస్ ఉండేయండి. స్టూడియో వాజ్ సెకండరీ యాక్టివిటీ. అదంటే వేరే బిజినెస్ నెమ్మదిగా వేరే బిజినెస్ స్టార్ట్ చేశాను. లైక్ ఐ టోల్డ్ యూ, సినిమా ఇండస్ట్రీ కంటే మాకు డైరెక్షన్స్ వేరుగా ఉండేవి. సినిమా ఇండస్ట్రీ దీంట్లో ఉండాలి అని చాలా మందికి ఉంటుంది. అంటే నాన్నగారు ఆలోచనలేనా ఆ బిజినెస్లు అన్నీ కూడా? కాదండి, మీ ఓన్ ఆలోచన. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అయింది. బిగినింగ్ డేస్లో ఇన్వెస్ట్మెంట్ ఆయన చేశారు, ఆయన సపోర్ట్ చేశారు. అంటే మామూలుగా ఆ రోజున్న పరిస్థితులు బట్టి స్టూడియో కట్టాల్సి వచ్చింది. సినిమాలు మనమే తీసుకుందాం, మన స్టూడియోలో నాకు ఆలోచనతో ఆయన తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏమో ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన కూడా ఉంది, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు. మరి ఈ స్టూడియోని నిలబెట్టడం అనేది ఇందాక చెప్పారు కదా, సంవత్సరానికి 10 లక్షల డబ్బులు పోయేవని. మరి డబ్బులు మరి ఎలా, ఎక్కడి నుంచి ఎలా మేనేజ్ చేసుకునేవాడు? 2 things happened అండి. ఒకటి, we made films and we made money from those films and plugged it back into the studio to take care of its losses. ఇప్పుడు ఇదివరకు ఈ స్టూడియో కట్టారు కానీ ఎవరు ఇక్కడ ఉండేవారు కాదు కదండి. ఉండే నాన్నగారు ఫిలిమ్స్ నడిచాయి. కొన్ని బాంబే ఫిలిమ్స్ రీమేక్స్ ఇక్కడికి తీసుకొచ్చేవారు హైదరాబాద్కి. సో దట్ వాజ్ నాట్ ఇనఫ్. బట్ ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ అయిందో, నౌ దిస్ స్టూడియో వర్క్స్ అండర్ ఫుల్ కెపాసిటీ. సో 2 రీజన్లు. ఒకటి, మేము మెయింటైన్ చేయగలిగాం బై ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్. రెండవది, నౌ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ ఆర్ ద బెస్ట్ ఇన్ ఏషియా. కటింగ్ ఏజ్ ఫెసిలిటీస్. మన అన్ని బిగ్ ఫిలిమ్స్ ఆర్ మేడ్ హియర్. రాజమౌళీస్ ఫిలిమ్స్, బాహుబలి, RRR ఇస్ డన్ హియర్. అట్లాగే బోల్డ్ సినిమాలు ఇక్కడ చేస్తారు. కేరళ నుంచి వస్తారు,
బాంబే నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఏ సినిమా అయినా ఏ స్థాయి సినిమా అయినా ఇక్కడ తీసుకోవడానికి అన్ని హంగులు అన్ని వసతులు ఉన్నాయి. హంగులు ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో లెగసీ, ఈ లెగసీని పెంచాలి అంటే వీ హ్యావ్ టు మేక్ కంటెంట్, కాన్షియస్గా కంటెంట్ తీయాలి. అప్పుడు అవసరానికి కొద్దిగా తీసాము, ఇప్పుడు వేరే ఏంతో కంటెంట్ తీయాలి, ప్రతిష్ట నిలబెట్టాలి అని ఆ కంటెంట్ అండ్ మేక్ ఇట్ అన్ ఇన్క్యుబేటర్ వేర్ గుడ్ టాలెంట్ కెన్ కమ్ హియర్ అండ్ ఫ్లరిష్. తర్వాత మీరు చేపట్టిన తర్వాత తీసిన సినిమాల్లో బాగా సూపర్ హిట్స్ వచ్చి బాగా డబ్బులు వచ్చిన సినిమాలు ఏమని చెప్పాలి సార్? ప్రేమాభిషేకం మీదే కదా, శివ. ఏమంటే ఈ ప్రేమాభిషేకం అవన్నీ మేము ప్రొడ్యూసర్లు కాదండి, ఊరికే ఆయన మా పేరు వేసేవారు కానీ. అంతేనా? అంతే, అంత వారే చూసుకునేవారు, వాళ్ళ డైరెక్టర్లు చూసుకునేవారు, ఆ ప్రొడక్షన్ టీం ఉండేది, వాళ్ళు చూసుకునేవారు. మేమేమో చదువుకునే వాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అంటే 81 ఎప్పుడో కదా సార్ ప్రేమాభిషేకం? అప్పుడు చదువు అయిపోయిందిగా మీకు? అయిపోయినా మేము చెప్తున్నాగా మా వేరే గొడవల్లో ఉండేవి. ఈ స్టూడియో ఫంక్షనింగ్ చూసేవాడిని అంతవరకు, నాట్ ఫిల్మ్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత మేము చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫిల్మ్స్ శివ. అది బాగా డబ్బులు తీసుకొచ్చింది సినిమాయే కదా కంపారిటివ్గా. రిలేటివ్గా ఈ రోజులు కంపేర్ చేస్తే నథింగ్ అనుకోండి, బట్ ఆ రోజుల్లో రికార్డ్ కలెక్షన్. అంటే మీరు ఇందాక మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా నాన్నగారు ఒక ఉద్దేశంతో ఆ రోజున అవసరాలు బట్టి ఆయన సినిమా స్టూడియోని స్థాపించారు, సినిమాలు చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా దీన్ని టేకప్ చేసిన తర్వాత దీన్ని నిలబెట్టడం కోసం మీరు కూడా చేశారు. అందులో భాగంగా నాగార్జున మీరు హీరోగా ఆయన రావడానికి కారణం మీరని చెప్పారా? నేనని చెప్పనండి, సర్కమ్స్టాన్సెస్, ఏదైనా వాట్ ఎవర్. ఐ డోంట్ లైక్ టు టేక్ క్రెడిట్. అంటే మనదని గొప్పని చెప్పుకోవడం అంటలేదు నేను. సర్కమ్స్టాన్సెస్ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను బట్టి సర్కమ్స్టాన్షియల్గా హీ వాజ్ అవైలబుల్ అండ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్, సో జరిగింది. అంటే జాకీ షరఫ్ వాళ్ళు ఆ సినిమా అదే సినిమా కదా సార్ అది తెలుగులో హీరో విక్రమ్. అప్పుడు మీరు ఒప్పుకున్నారు వెంటనే నాగార్జున గారు మీరు అడిగితే సినిమా హీరోగా చేస్తారంటాను. ఒప్పుకోపోవడానికి ఏముంది ఇక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్కి అతనికి ఇంట్రెస్ట్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ తీస్తాను సినిమా అంటే పెద్ద హిట్ అది. మాకు ఏమీ తెలియదు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అప్పుడు, నిజం చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. రీమేక్ అయితే స్క్రిప్ట్ ఛాన్స్ అక్కర్లేదు కదండి. సో రీమేక్ రైట్స్ కొని అప్పటికి వి మసూనరావు గారు మా నాన్నగారు సినిమాలు చాలా చేశారు, అది కాదు కారణం. ఆయన రీమేక్లు బాగా చేస్తారు, అందులో ఎక్స్పర్ట్ ఆయన బాగా చేస్తారు అని మిగతా వాళ్ళు అడ్వైజ్ చేస్తే మేము తెలుసుకుని కాదు, మిగతా వాళ్ళు అడ్వైజ్ చేస్తే మేము ఆయన సెలెక్ట్ చేసుకుని, ఆయన టఫ్ టాస్క్ మాస్టర్. మరి మీ జనరేషన్ మ్యాచ్ అయిందా మీకు? ఆయన వయసు వచ్చేసరికి తగ్గిపోయారండి, ఎందుకంటే చాలా ఇదివరకులాగా కాదు. మీరే యంగ్గా ఉన్నారు, ఆయన టఫ్ మెత్తపడ్డారు వయసుతో. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫన్ టైమ్ మేకింగ్ దట్ ఫిలిం. నేనేదో గొప్ప ఫిలిం అని అనుకోని ఇప్పుడు చూస్తే, బట్ ఇట్ స్టూడియోకి డబ్బు సంపాదించిపెట్టింది. తొలి సినిమానే నాగార్జున ఫస్ట్ హీరోగా మొట్టమొదటి మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి మూవీ, అది కమర్షియల్గా హిట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్కి చాలా, నేను 10-12 సినిమాలు గుర్తులేదండి కరెక్ట్గా తీశాను. తర్వాత నాగార్జున తీశాడు, నన్నా పెళ్ళాడతా, మన్మధుడు, ఇవన్నీ. నేను తీసిన దాంట్లో స్టూడియో డబ్బు ఏం పోగొట్టుకోలేదండి, అన్నీ దే మేడ్ మనీ, సేఫ్ జర్నీ, సమ్వేర్ గుడ్, సమ్వేర్ ఆర్డినరీ. తర్వాత మీరు సినిమాల్లో చాలా మంది అడుగుతుంటారు, అది కామన్ గా అడిగే ప్రశ్న, మీరు ఏం ఇంట్రెస్ట్ లేదు అదే యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ, దర్శకుడు ఉన్నాడు అంటారు. డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉండేది. రక్షణ, నేను మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఐ హ్యావ్ డైరెక్టెడ్ మై సెల్ఫ్. పేరు వేయలేదు అయితే స్క్రీన్ ప్లే కదా, నాకు క్రెడిట్ ఉంటుంది ఆ సినిమా. కానీ సినిమా బాగా మంచి సినిమాగా అది బాగా రిసీవ్ చేసుకున్న సినిమా అనేది. పర్వాలేదండి, బాగానే. సో తర్వాత మరి మీరు ఎందుకు కొనసాగించలేదు డైరెక్షన్? ఏమో నా టెంపర్మెంట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ డైరెక్షన్ అని చేయలేదు. అంటే టెంపర్మెంట్ అంటే బిజినెస్ లో రకరకాల వ్యక్తులను డీల్ చేయడానికి మనం సహనం పాటించాలి కదా, మరి అదే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా. బిజినెస్ లో చాలా ఈజీ అండి, దిస్ ఇస్ డిఫరెంట్ లాంగ్వేజ్. బిజినెస్ ఇస్ వెరీ ఈజీ కంపేర్ టు దిస్. అదే మీ మనస్తత్వానికి ఇక్కడ ఎందుకులే పర్మిట్ చేయలేదు.
తర్వాత మీకు నటుడిగా ఏమైనా విలన్గా చేయమని ఎవరైనా అడిగారా? ఎస్పీ కృష్ణారెడ్డి గారు ఎవరైనా? ఎక్కడ చదివాను నేను. అడిగారు, నాకేదో అది చెప్పిన పద్ధతి నచ్చలేదు. ద వే ద క్యారెక్టర్ వాజ్ డెవలప్డ్ యాజ్ దో ఇట్ వాజ్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ద హీరో. ఐ అట్లీస్ట్ ప్రొజెక్టెడ్ టు మీ. నాకు అది ఇదేదో చెప్తున్నారు అని నేను తప్పుకున్నాను మర్యాదగా. అంటే ఆ సినిమాకి హీరో ఎవరు సార్? అది కృష్ణ గారు. ఓ, కృష్ణ గారు హీరోగా ఉండే సినిమాకి మిమ్మల్ని వెళ్ళగా అడిగారు. ఆయన చెప్పడం ఏమో, కథ చెప్పే విధానం ఏమో మొత్తం సినిమా అంతా మీ చుట్టూ తిరుగుతుంది, మీరే హీరో అన్నట్టుగా చెప్పడం, మీకు అది కొంచెం మామూలుగా అందరూ చేసే పని లేండి. అదే ఆయన్ని క్రిటిసైజ్ చేస్తాం కాదు, డజంట్ మ్యాటర్. ఏదో నాకు లోపల నుంచి కంపెలింగ్ రీజన్స్ లేవు నేను సినిమాలో చెయ్యాలి అని. లేకపోతే ఎప్పుడో ప్రయత్నించేవాళ్ళం కదా, సక్సెస్ అయ్యేవాడినో ఫెయిల్యూర్ అయ్యేవాడినో తీసి పక్కన పెడితే ట్రై చేస్తానికి మాత్రం అవకాశాలు బోల్డ్ ఉన్నాయి, కానీ చేయలేదు. ఇప్పుడు ఏమైనా వస్తాయి? ఇప్పుడు మీ అస్సలు లేదండి. అంటే ఎవరైనా అడిగితే చేస్తారా ఇప్పుడు అంటున్నాను? ఏమో ఏదైనా బాగా నచ్చితే చేయొచ్చు, పెద్ద దాని గురించి ఆలోచన లేదు. తర్వాత మన నాన్నగారు సినిమాల్లో అన్ని హిట్స్ ఉన్నాయి. ప్రేమాభిషేకం అనేది చాలా సూపర్ డూపర్ హిట్. సంవత్సరం పాటు ఆడిన, అనేక థియేటర్లో ఆడిన దాసనారాయణరావు గారు చెప్తుంటారు ఆయన కెరీర్లో కూడా ప్రేమాభిషేకం గురించి చాలా గొప్పగా చెప్తారు ఆయన. అయితే దాసనారాయణరావు గారికి నాన్నగారికి ఈ స్టూడియో ఏదో విషయంలో డిఫరెన్స్లు వచ్చినాయి, తర్వాత వాళ్ళు మాట్లాడుకోవటం కూడా ఒకరినొకరికి మధ్య మాటలు కూడా ఆగిపోయినాయి అంటారు కదా, అది ఎంతవరకు నిజం సార్? కరెక్ట్గా రీజన్ కూడా తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరో వెళ్ళి కౌరులు చెప్తారు, మధ్యలో వ్యక్తులు. ఏం జరిగిందో, ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో, ఆయన ఏం మాట్లాడాడు, దాసనారాయణరావు గారు నాగేశ్వరరావు గారు ఏ విన్నారు. నేను ఒకసారి, ఎందుకండి మనం చాలా సినిమాలు కలిసి చేసాం కదా, నేను సంధి చేస్తాను అని అడిగితే పడినలేదు. వాళ్ళిద్దరి మధ్య ఆ కారణం కూడా నాకు తెలియదు. ఐ డింట్ ట్రై టు ఈవెన్ ఎస్టాబ్లిష్. కానీ ఇది నాకు తెలిసి వీళ్ళ మీద చెప్పటం, ఈ మధ్యలో వ్యక్తుల వాళ్ళు చెప్పుడు మాటలు అంతే. కానీ మీరు ప్రయత్నం చేశారు, అక్కడే నాగేశ్వరరావు గారిని నారాయణరావు గారిని కలపాలని ప్రయత్నం చేశారు. కానీ నేను ఒక అటెంప్ట్ చేశాను, కానీ చాలా వెహమెంట్గా. అదే నాన్నగారు ఇప్పుడు వాళ్ళ గురించి ఇద్దరూ లేరండి, మాట్లాడుతూ అనవసరం. అది ఓకే. తర్వాత అలాగే ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అని దాసనారాయణరావు గారు అన్నారు అనేక సందర్భాలు. ఆయన ఎవరైనా అంటారు, అందరూ అంటారు రెండు కళ్ళు. అలాగే నాగేశ్వరరావు గారు రామారావు గారు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళని, మీ నాయనమ్మ గారు కూడా బాగా ఎన్టీఆర్ గారిని బాగా సొంత అబ్బాయిలాగా చూసేదని. తర్వాత వాళ్ళిద్దరు కలిసి విజయ మూవీస్, చాలా సినిమాలు ఇద్దరు కాంబినేషన్ కూడా అద్భుతమైన కాంబినేషన్, రామకృష్ణులు ఏంటి, తర్వాత అనేక సినిమాలు ఉన్నాయి కదా. సో రామారావు గారిని మీరు మీ ఇంటికి రావటం, మీరు కలవటం, అవి మీరు చూశారు సార్ ఎన్టీఆర్ని? చిన్నప్పుడు నాకు గుర్తులేదండి. అంటే నేను ఎప్పుడు 1954లో పుట్టాను. సారంగపాణి స్ట్రీట్ అనే ఇంట్లో అప్పుడు వచ్చిపోతూ ఉండేవారు అక్కడికి, వీళ్ళు అక్కడికి ఇక్కడికి. మా నాయనమ్మ అంటే బాగా ఇష్టంగా ఉండేవారు. అవన్నీ విన్నాను. బట్ పెద్ద అయిన తర్వాత చాలాసార్లు కలిశానండి నేను, మా ఇళ్ళలో కలిశాను. ఆయన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేయక ముందర ఇంటికి ఇచ్చారు, ఎవరికి అనౌన్స్ చేయక ముందర ఇచ్చారు. అప్పుడు నేను వెళ్ళాను. ఆయన చివరి రోజుల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు సంవత్సరానికి 7 సార్లు 10 సార్లు నెలకు ఒకసారి వాళ్ళిద్దరూ కూర్చుని ఏం మాట్లాడుకునేవారో. ఐ థింక్ ఇట్ వాజ్ వాళ్ళిద్దరి మధ్య అంటే ఇదివరకు రిలీఫ్, ప్రెషర్, పొలిటికల్ దాంట్లోంచి ఒక 2 hours రిలీఫ్ లాగా హాయిగా ఉంటుంది ఆయనకి, హాయిగా ఉండేది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవారు. ఫార్చునేట్లీ ఒకదానికి నేను వెళ్ళాను. ఎన్టీఆర్ పిలిచేవాడా నాగేశ్వరరావు గారిని రమ్మనమని? అవును, వాళ్ళ ఇంటికి మీరు ఒకసారి వెళ్ళడం జరిగింది. తర్వాత నాగేశ్వరరావు గారు చాలాసార్లు ఆయన జీవితం గురించి, సినిమా ప్రపంచంలో ఆయన ప్రయాణం గురించి చెప్పే సందర్భాల్లో ఎన్టీఆర్ బ్రదర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళకు జయగాంటి పర్సనాలిటీ, వాయిస్, అలాంటి వాడు నాకు ఉన్నాడు కాబట్టే ఇప్పుడు స్పర్ధ వల్ల విద్యలో పైకి వస్తుంది. మంచి పోటీ ఉంటే కానీ మనం ఎదగ అంటారు కదా. ఇది నాకు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉండటం వల్ల నేను ఇంకా నేను సక్సెస్ అవ్వడానికి కారణంలో, నాలో ఈ పట్టుదల పెరగడానికి కారణం, నేను అనేక విషయాలు తెలుసుకోవడానికి కారణం ఎన్టీఆర్ నాకు కాంపిటేటర్గా నేను భావించడం వల్ల అనే ఒక పాజిటివ్ యాంగిల్లో చాలా ఆయన చెప్పారు. అవును.
గ్రేట్ రైవలరీస్ అంటారు కదా, అదే అదే. దాంట్లో మంచి వస్తుంది. అదే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. స్పర్ధ వల్ల విద్య వర్ధిస్తుంది అంటారు. ఆ బ్రదర్ అలా ఉండటం వల్ల నేను నా రాణింపులో పట్టుదల రావటంలో నేను మలుచుకోవటంలో ఎన్టీఆర్ నేను ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ అని చెప్తుంటారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్లు కూడా ఇదే స్టూడియో విషయంలో దాసరి గారికి వచ్చినాయి, ఇదే స్టూడియో విషయంలో ఎన్టీఆర్ ఎన్ఆర్ కూడా వచ్చాయంట. ఏదో అప్పుడేదో రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్ గురించి వచ్చిందండి, పబ్లిక్ నాలెడ్జ్ అది. అవును, అది మళ్ళీ సెటిల్ అయిపోయింది. వాళ్ళిద్దరూ ప్రతి వాళ్ళకి ఏదో రిలేషన్షిప్స్ లో ఏ ఇష్యూస్ వస్తాయండి. ఎప్పుడు ఒకే మూడ్లో ఉన్నాం కదా. యూ షుడ్ హ్యాంగ్ అరౌండ్ దామ్. కరెక్ట్. తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ లేకపోతే ఎందుకు కలుస్తారు? అవును, డెఫినెట్ గా. లౌక్యం కాదు కదా, ఏదో లౌక్యం అంత జర్నీ తర్వాత ఇంకా లౌక్యం, కొత్తగా లౌక్యం ఎందుకు వాళ్ళకి. తర్వాత మీ నాయనమ్మకి ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం అంటారు, నిజమే? నేను చూడలేదు, అదే అదే చెప్పుకోవటం ఇళ్లలో, మా ఇళ్లలో చెప్పుకోవటం. తర్వాత మీరు తీసిన లాస్ట్ సినిమా అంటే ఏదని చెప్పారు సార్ మీ ఇదిలో నుంచి? తీర్పు అని నాన్నగారితో తీశానండి. అదే మనం తీర్పు ఓకే. తీర్పు అని నేను అన్నాను, మేము అందరం కలిసి తీసిన సినిమా, నేను పర్సనల్ గా తీసింది తీర్పు. తర్వాత ఎందుకని మీరు తీయటం మానేశారు? నాకు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ అ వయబుల్ బిజినెస్ అని ఈ రోజులు అనిపిస్తుంది. దీనికి చాలా దీంట్లోనే బతకాలి, నాకు వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో నేనేమన్నానంటే ఇన్ని రోజులు నేను పడ్డాను, దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు లుక్ ఆఫ్టర్ ఇట్ అని నాగార్జునకి నేను స్వయంగా అప్పచెప్పాను. ఓకే. మా నాన్నకి ఇష్టం లేదు, నువ్వు యూ షుడ్ గో అవే ఫ్రమ్ ద ఫిలిం ఇండస్ట్రీ అంటే, నో, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. Person who's doing well in the film industry, who's better than to look after it. అందులో younger generation, they are active in the films. Younger generation, he's younger to me by 5 years. And now ఇప్పుడు ఇంకా యంగర్ జనరేషన్ వచ్చారు. సో వాళ్ళు దే షుడ్ బి గెటింగ్ ఇన్ టు ఇట్. దే ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను కాదు కదా అని చెప్పి నేను యానిమేషన్ ఆ సైడ్ వెళ్ళాను. అంటే తీర్పు అనే సినిమా మీకు ఏమన్నా అది డిస్సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎందుకు మీరు? లేదు, అది డెంట్ డూ వెల్, బట్ దట్ వాజ్ నాట్ ద రీజన్. మారుతున్న ఒక్క సినిమా ఎట్టగా ఉంది, అదే కరెక్ట్. సినిమా వాతావరణం మారుతోంది, ట్రెండ్ మారుతోంది. ఇందులో మనం ఫిట్ అవ్వము. నాగార్జున ఆయన యాక్టివ్ గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, బాగా కరెక్ట్ గా చెప్పారు. అతనికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు. కానీ మళ్ళీ మీరు ఇందాక అన్నారు కదా, మీరు ఇందా మాట్లాడుతూ అన్నపూర్ణ యొక్క లెగసీని, నాన్నగారు స్థాపించిన సంస్థ పిక్చర్స్ కానీ స్టూడియో కానీ ఇప్పుడు దాకా దాని సర్వైవల్ కోసం, డెవలప్మెంట్ కోసం, ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా దాన్ని చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఒరిజినల్గా దాని హిస్టరీలో దాన్ని రికార్డ్ చేయాలి, దాని లెగసీని, ప్రతిష్టను కాపాడాలి అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు నాన్నగారు శ్రద్ధ జయంతి కూడా సందర్భంగా మీరు ఈ ప్రతిష్టను కాపాడాలంటే మన మంచి సినిమాలు మళ్ళీ తీసుకురావాలి, కంటెంట్ డెవలప్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. దానికి మీరు సిద్ధం అవుతున్నారు ఇప్పుడు? అదేనండి, యాజ్ అ బోర్డ్ మెంబర్ ఐఎమ్ చైర్మన్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. మేము వీఆర్ సెటింగ్ అప్ పాలసీ అండ్ దానికి రిసోర్సెస్ ఇచ్చి వీ షుడ్ క్రియేట్ ద ప్రాపర్ అట్మాస్ఫియర్ టు మేక్ ఫిలిమ్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, nationally, not only theatrically, OTT, all platforms లో చేసి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాల్లో అట్లా కాకుండా మేక్ ఇట్ అ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ త్రూ కంటెంట్. చాలా కంటెంట్ని డెవలప్ చేసి దాంట్లోంచి టాలెంట్ని ఇంక్యుబేట్ చేసి దాంట్లోంచి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, ఇక ఆ మోడ్లోకి వెళ్ళాలి, ప్రొఫెషనల్ మోడ్లోకి వెళ్ళాలి, యాక్టివ్గా స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ ఇయర్. సో దానికి రైట్ పీపుల్ని తీసుకురావటం, ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ లెవెల్లో, క్రియేటివ్. ఇప్పుడు సినిమా అంటే ఫస్ట్ క్రియేటింగ్ స్టోరీ, ఒక మంచి లైన్ని తీసుకుని వెళ్ళి డీటెయిలింగ్ ఇస్ ఇన్ ద గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్. ఇది నెక్స్ట్ స్టెప్. Then the next step is conversion of this into celluloid format. ఏమనుకున్నారో, ఏ విజన్తో ఈ సినిమా అనుకున్నారో దీన్ని తీసుకుని వెళ్ళి ట్రాన్స్లేట్ చేసి తీసుకురావడం ద థర్డ్ స్టెప్. ద ఫోర్త్ స్టెప్ ఇస్ మార్కెటింగ్. కమర్షియల్గా హిట్ అవ్వాలి కదా. That thought process start, you have to institutionalize it. Should not be driven by one. ప్రొఫెషనల్గా ఉండాలి. It's not be driven by one person. ఈ థాట్ ఎవరు సార్, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది మళ్ళీ ఇది చేద్దాం మనం అని ఆలోచన? నేను ఎప్పటి నుంచో అంటున్నాను, 2-3 సంవత్సరాల నుంచి. ఇట్లా అప్పుడప్పుడు సినిమాలు కాదు,
మా దగ్గరికి మేము ఎంగేజ్ కన్సల్టెంట్స్ హౌ టు టేక్ ఆల్ దిస్, వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, నాగార్జున కూడా ఈ ఫీల్. మరి దీంట్లో దేర్ ఇస్ ఆల్సో రిస్క్ ఇన్వాల్వ్డ్. ధైర్యం చేయగలగాలి. అనుపన్న స్టూడియో స్టార్ట్ చేయటమే ఒక risk. అన్ని అడ్వెంచర్స్ అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు శివ తీసాము, అది అడ్వెంచర్, పెద్ద అడ్వెంచర్. మేము ఇప్పుడు నేను చేయగలను లేదు నాకు తెలియదు, అప్పుడైతే సాహసం చేశాను. ఇది ఏమీ తెలవని కేవలం ఒక మనిషి మాటకారితనంతో, దానికి వెనకాల దేర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది చేయటం అది ఒక్కొక్కసారి కొంతమంది అది పోయి ఉంటే మూర్ఖులు అనేవారు మనం. అది ఇప్పుడు మీరు శివ టాపిక్ మీరే తీసుకొచ్చారు. కంపల్సరిగా మీరు తీసిన సినిమాల్లో, మీ ఇదిలో జరిగిన పర్యవేక్షణలో వచ్చిన సినిమాలలో డెఫినెట్గా శివ అనేది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చా సార్? చెప్పచ్చు. సో ఆయన డైరెక్టర్ కొత్తవారు, మీకు మీరే చెబుతున్నారు, నాకేం తెలియదు కొత్త అంటున్నారు కదా. ఆ శివ ఎలా లాంచ్ అయింది సార్? ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడతాం సార్. నేను అప్పుడు కొత్త కాదండి, అప్పటికి చాలా సినిమాలు అయి ఉన్నాను. కొత్త ఎప్పుడంటే ఫస్ట్ 1-2 సినిమాలు. ఇది ఇప్పటికి నాకు కొంచెం ఒక అవగాహన వచ్చింది. మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ శివ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ లెర్న్డ్ లాట్ మోర్. చాలా ఎక్కువ నేర్చుకున్నాను. యా, శివ వాజ్ ద బెస్ట్ ఫిల్మ్. అంటే రామ్ గోపాల్ వర్మని ఆయన మిమ్మల్ని కలిశాడా, మీరు ఐడెంటిఫై చేశారా? రామ్ అని ఇంకా ఐడెంటిఫై చేయలేదండి. వాళ్ళ ఫాదరు కృష్ణరాజు గారు ఇక్కడ సౌండ్ ఇంజనీర్, నాన్నగారితో పాటు మూవ్ అయ్యారు అన్నపూర్ణకి. ఆయన కూడా చెన్నైలో ఉండేవారు, మెడ్రాస్లో. ఆయన అడిగారు, మావాడు ఉన్నాడు ఒక పిచ్చోడు, సినిమా పిచ్చోడు, కలుస్తానంటున్నారు, 15 నిమిషాలు కలువు అన్నాడు. మరి మా రాజుగారు కృష్ణరాజు గారు అడిగితే నేను కాదనలేను కదా, ఇతను ఏంటో తెలియదు, ఎప్పుడు కలవలేదు, చూడలేదు. సో వచ్చాడు. ఆ 15 మినిట్స్ అలా 2 hours 2.5 hours అయింది. దట్ ఎక్స్టెండెడ్ బియాండ్ డేస్ అండ్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్. సినిమా మొత్తం అంతా చెప్పేశారా? ఆ సినిమా కాదండి, అసలు జనరల్గా అతని అవగాహన సినిమాలు బట్టి, సినిమాలు అతను చూసి ఎవరో చెప్పి నేర్చుకుని ఎవరి కింద పని ఏదో స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంది కాదు. అంటే రావు గారు వెళ్ళి ఏదో కొన్ని సినిమాలు ఏదో అసిస్టెంట్ చేశారు ఏదో అంటారు. అది ఆ టైంలో ఊరికే హీ వాజ్ దేర్ అంతే. హీ కేమ్ బేసిక్లీ టు రైట్ అ స్టోరీ ఫర్ అస్. ఆ టైంలో నేను అగ్నిపుత్రుడు తీస్తా ఉన్నాను, అగ్నిపుత్రుడు కాదు రాఘవేంద్రరావు గారితో సినిమా తీయబోతున్నాను. అలా మీరు అతను మాట్లాడే విధానము, కథను చెప్పే విధానము, లేకపోతే అతను సినిమా గురించి అతని అవగాహన, ఇవన్నీ మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అతని మీద కాన్ఫిడెన్స్ కుదిరిందా మీకు? కుదిరింది. మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఇందాక అన్నారు కదా, నేను శివ నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు కదా, ఏంటి నేర్చుకున్నారు సార్? శివ దగ్గర నుంచి అని కాదండి, శివ దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు, సినిమాలో ఎన్ని నేర్చుకున్నారని చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. డైరెక్షన్ ఎట్ట చేయాలి అని చెప్పమంటే it'll take it's a different subject. In my learning curve started a long time before Shiva and went along with Shiva because my involvement was a lot more, చాలా ఎక్కువ. నాగార్జున గారి యొక్క జర్నీలో ప్రారంభంలో ఆయన ఒత్తులు సరిగ్గా పలకట్లేదనో, యాక్టింగ్ సరిగ్గా లేదనో, ఇదేంటి నాగేశ్వరరావు గారు ఏంటి, ఇతను ఏంటి అని ఒక ఉండేది ఫ్యాక్ట్ కదా, ఆ విమర్శ ఉంటుంది. దాని నుంచి ఆయన అవుట్కమ్ అయ్యి అందరూ ఇప్పుడు ఆయన నాగార్జున అందరితో కలిసిపోయాడు, అందరూ ఆయన్ని మర్చిపోయారు. ఆ విషయం కూడా కరెక్ట్. ఇంత జర్నీ జరిగింది కదా, అంత చేంజ్ వచ్చింది కదా, ఆ చేంజ్ లో మీరేమైనా సలహాలు కానీ మీరు ఏమైనా ఉన్నాయా? అసలు ఎలా జరిగింది? లేదండి, సలహాలు ఏం లేవు. నేను ఒకటే హార్డ్ వర్క్ చేయాలి అని అనేవాడిని. ప్రెసిడెంట్ గారు అల్లుడా ఏదో ఒక సినిమాకి ఆయన అప్పటిదాకా ఒక ఇది ఉందని కామెడీ టచ్ లో ఉన్న పాత్రలు ఆయన అది తను అడగటం మూలాగా నేనేదో వెళ్ళి అక్కడ సలహాలు ఇవ్వటం కాదు. అక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. సీరియస్ ఫిలిమ్స్ చేస్తున్నాడు కదా అప్పుడు అంతా. మజ్ను, శివ ఇస్ అ సీరియస్ ఫిలిం, గీతాంజలి ఇస్ హెవీ సబ్జెక్ట్, అన్నీ చేస్తున్నాడు కదా. ఒక యాక్టర్, వర్సటైల్ యాక్టర్ అంటే అన్ని రకాలు చేయడం. నాన్నగారు దొంగరాముడు చేశారు, దేవదాసు చేశారు, అన్ని రకాలు చేశారు కదా. సో వర్సటైల్ యాక్టర్ అంటే, లాంగ్ స్టాండింగ్ యాక్టర్ అంటే అన్ని జానర్స్లో ఉండాలి. సో నా ఫీలింగ్ అది. ఆయనకేమో దొరసామరాజు గారు ప్రొడ్యూసరు, ఆయన కొంచెం మాస్ మనిషి, మీకు తెలుసు కదా. కొంచెం మా సైడ్ కొంచెం క్లాస్ ఓరియంటెడ్గా ఉంటుంది నాన్నగారు కానీ నాగార్జున గారు కానీ. యు నో వాట్ ఐ మీన్. ఆయన ఎట కాదు మాస్గా తీయాలి సినిమా. నాగార్జున నాకు తెలియదు ఇది
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్. వెంకట చెప్పండి, వెంకటకి ఇష్టం ఉంటే నేను చేస్తాను అన్నాడు. సో నాగార్జున గారు మీ మీద కాన్ఫిడెన్స్ మీ అసెస్మెంట్ పైన కాన్ఫిడెన్సో లేదా వాళ్ళని తప్పిస్తానికి అన్నాడు నాకు తెలియదు, ఆయన అడగాలి మీరు. నేను ఇది డెఫినెట్గా హిట్ అవుతుందండి ప్రెసిడెంట్ గారు పెళ్ళం అని వాళ్ళిద్దరికి చెప్పి, వాళ్ళు ఎవరికి, దోసామరాజు గారికి కోదండరామరెడ్డి గారికి చెప్పారు, స్టోరీ చెప్పింది. అండ్ యు నో ఇట్ టర్న్ అవుట్ టు బి మంచి కామెడీ మాస్ సినిమా. తర్వాత కూడా ఆ టైప్ ఆఫ్ అటువంటి సినిమాలు బోల్డ్ వచ్చినాయి. ఆయన వాళ్ళ నా మీద ఎంత నమ్మకం అంటే సెకండ్ ఫిలిము శివప్రసాద్ రెడ్డి గారి సెకండ్ ఫిలిము మళ్ళీ నాకు సెంటిమెంటల్గా మీరు ఇది బాగా హిట్ అవుతుంది అన్నారు కాబట్టి సెకండ్ కూడా మీరే వినాలి అని చెప్పి నాగార్జున చెప్పకుండా నాకు చెప్పారు వాళ్ళు. చెప్తే సెకండ్ కూడా బాగా హిట్ అవుతుంది, నాకేమిస్తారు మరి అని నేను అన్నాను జోక్లో. అది హిట్ అయింది, అది కూడా హిట్ అయింది కదా. సో మీరు తర్వాత తను హలో బ్రదర్స్ అన్ని ఈ జానర్లో చేశారు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఒక కథను వినటము, ఇది హిట్ అవుతుందా లేదా అని దాని నాడిని పట్టుకోవటము, అలాగే దీనికి నాగార్జున సూట్ అవుతాడా లేదా అని మీరు గమనించటము, ఇంత షార్ప్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లేదండి తను హీ టేక్స్ హిజ్ ఓన్ ఇండివిజువల్ డెసిషన్స్. కానీ ఈ రెండు మీవే కానీ ఈ అప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో అట్లా జరిగినాయి. అదే అన్నమయ్య సార్, అన్నమయ్య అని ఆ పాత్ర ఎంచుకోవడంలో కూడా అది ఛాలెంజ్ కదా. అన్నమయ్య అంటే అప్పటిదాకా మేడ్ అ వెరీ గుడ్ డెసిషన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ హిస్ కెరియర్ అన్నమయ్య. అంటే నాగార్జున గారు అనేక పాత్రలు పోషించిన నాగేశ్వరరావు గారి నాన్నగారికి నాగార్జున చేసిన సినిమాల్లో కానీ ఆయన పోషించిన పాత్రల్లో కానీ బాగా ఇష్టమైనవి, ఆయన బాగా ఆనందపడి అంటే ఏం చెప్పుకోవాలి సార్? నాన్నగారి సినిమాల్లో నాకు బాగా, నేను అన్నీ చూడలేదండి ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చూసేవాళ్ళం కాదు. తర్వాత మేము చదువుకుని వచ్చే రోజుల్లో ప్రింట్లు కూడా దొరికాయి, చాలా పాత సినిమాలు, కీలుగుర్రం అటువంటి సినిమాలు అసలు గొడవే లేదు, అసలు చూడలా. ఆయన సినిమాల్లో నాకు పర్సనల్గా నచ్చేది మౌ మనసులు అండి. అన్నిటికంటే ఇట్స్ మాయాబజార్ సార్. మాయాబజార్ ఈజ్ ఓకే, మాయాబజార్ ఈజ్ మోర్ ఆఫ్ అ డైరెక్టర్ ఫిల్మ్ అండి, హీరోస్ మూవీ. అది చక్కగా ఫోక్లోర్ని వీవ్ చేశారు బ్రహ్మాండంగా. ఇట్స్ గుడ్ గ్రేట్ స్క్రిప్ట్. మరి ఆరాధన అవన్నీ ఆరాధన చూడలేదు నేను, దేవదాస్. ఆ చూసిన సినిమాల్లో నాకు దేవదాస్ చూశానండి, చాలా నచ్చింది. అది కూడా దేవదాస్ వెన్ ఐ వాజ్ 25 ఆర్ అది నేను పుట్టినప్పుడు వచ్చింది ఆ సినిమా. అంతే కదా, 54లో వచ్చింది. అది రిలీజ్ అయిన 25 years తర్వాత చూశాను నేను. చూసి ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్. కాదు డిప్రెషన్ ఫిలిం. ఇప్పుడు ఈ దసరా బుల్లోడు లాంటి సినిమాలు అవి కలర్ఫుల్ గా ఆయన పాటలు, ఎగరటం, డ్యాన్సులు ఒక ట్రెండ్ సృష్టించినాయి కదా. అవి కూడా మంచి కలర్ఫుల్ గా ఉండేవి కదా. మీరు అవి చూడలేదా దసరా బుల్లోడు? చూశాను మంచి సినిమాలు అస్సలు చూడకుండా ఏం లేను. కానీ మీరు అడిగారు కాబట్టి ఏది బెస్ట్ ఫిల్మ్ అంటే అది చెప్పాను నేను. ఒక మనసులో. నాగార్జున గారి సినిమాల్లో సార్ ఐ షుడ్ సే శివ. ఇంకోటి చెప్పాలంటే అన్నమయ్య. నాగేశ్వరరావు గారికి నాగార్జున గారి సినిమాల్లో బాగా ఆయన సాటిస్ఫై అయిపోయి మా అబ్బాయి నా వారసత్వం కాపాడని ఆయన ఒక ప్రౌడ్ గా ఫీల్ అయిన సినిమా. ఆయన శివతో చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అప్పుడు పెద్ద హిట్ కదా, ఇట్స్ బిగ్, మేడ్ హిమ్ ఎ సూపర్ స్టార్. సో ఎవరికైనా అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ దీని లెగసీ తీసుకునే క్రమంలో నాగార్జున గారితో ఏమైనా మళ్ళీ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అలాగే నేను ఇంక సినిమాలు తీయనండి. అంటే మా సంస్థ తెస్తుంది, నేను పర్సనల్గా ప్రొడ్యూసర్ అయ్యి దాంట్లో యాక్టివ్గా కూర్చుని చేయను. ఆ పర్ఫరీస్లో ఉంటాను. మీరు చిన్నప్పుడు సుడిగుండాలు తర్వాత చిన్న రోల్స్ అని చెప్పుకోదగిన లేదు. విక్రములు ఏంటి సార్ అది? అది ఏముంది, వాళ్ళు ఏదో చేయమన్నారు, తర్వాత అన్ని సినిమాల్లో చేశారు. ఏదో రంగం మీకు తెలవని కూడా తెలియదు. అవునా? ఎందుకంటే మీరు అది చేశారు కాబట్టి అది బాగా ఆడిందండి చేయండి అని ఉంటారు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. పొద్దున్న మీ దగ్గరకు వస్తారు. రక్షణ, నేను, తేజ, కీర్వాణి ముగ్గురు చేశాం. ఏదో సాంగ్ లో ఒక అసలు తెలిసి తెలవకుండా ఉంటది. మీరే నటుడు ఉన్నాడు? లేదు అస్సలు. డైరెక్టర్ ఉన్నాడు. నటుడు ఉంటే యాక్ట్ చేసేవాడిని కదండి. కానీ నాకు అవకాశాలు లేక కాదు, చేయలేని స్తోమత లేక కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా పిలిస్తే నేను చేస్తానంటున్నారుగా? లేదండి, అది ఏదో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ తప్ప. డైరెక్షన్ అయినా కానీ మీరు ఎవరైనా చేయరు ఇప్పుడు కూడా? ఇప్పుడు అస్సలు చేయను. నేను రామ్ గోపాల్ వర్మ అడిగాడు నన్ను చేయమని. డైరెక్ట్ చేయమని అడిగాడు. అడిగితే నేను అది దాదాపు
వర్క్ చాలా చేసిన తర్వాత ఇది ఈ రోజులు తీయడానికి సినిమా కదా, ఇప్పుడు తీయొచ్చు, ఈ రోజు సెట్ అవుతుంది ఈ కాలానికి. ఇప్పుడైతే సెట్ అవుతుంది. అదే కృష్ణవంశీ మూవీ, అదే కృష్ణవంశీ డైరెక్టర్ అనుకోరు అదే అది అనుకున్నారు, వాళ్ళు కూడా తీసేవారు కాదు అప్పుడు అనుకున్నారు. ఫైనల్గా వీళ్ళు డెవలప్ చేశారు, నేను వద్దని తర్వాత వాళ్ళు కూడా వదిలేశారు. యాక్చువల్లీ ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు మరి ఎందుకు మీరు చేయొచ్చు కదా, అన్నపూర్ణ యాక్టివేట్ చేయాలి. డైరెక్ట్ చేయాలంటే మామూలు అంటే ఊరికే ఆషామాషిగా చేసే పని కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ టైం. అంటే ఆ సినిమా అసలు మెట్లు అది పట్టాలు ఎక్కలేదు ఆ సినిమా, ఎప్పుడూ ఎక్కలేదు. అదే అదే ఇప్పుడు ఈ రోజుకి సూట్ అవుతుంది ఆ సినిమా, ఈ రోజు ఈ కాలానికి ఓటీటీకి సూట్ అవుతుందని అనుకుంటాను నేను. అది ఇప్పుడు మరి మీ మీ అది పాప అని పేరు పెట్టారు ఇప్పుడు. ఓహో. ఇట్స్ అబౌట్ గర్ల్, చిన్న ఒక 5 ఏళ్ల పాప లాస్ట్ ఇన్ అ ఫారెస్ట్. ఓకే. మన బండిపూర్ అడవిలో మ్యాన్ ఈటర్ మధ్యన ఓకే షీస్ గెట్ లాస్ట్ అండ్ హౌ అ మదర్ సేవ్స్, హౌ ద గర్ల్. ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఒక డ్రామా కనిపిస్తుంది కదా, అది ఒక అడ్వెంచరస్గా కూడా ఉంటుంది. ఈ కాలం మీరు అన్నట్టుగా అది వెబ్ సిరీస్ లేదా ఓటీటీ, అది యానిమేట్ చేయాలండి. ఆ రోజుల్లో యానిమేషన్ టెక్నిక్స్ లేవు, అది నిజంగా తీయలేము. ఒక పిల్లతోనూ ఒక టైగర్తోనూ యూ కాన్ టేక్ యాక్షన్ రాదు, దాంట్లో డ్రామా రాదు. ఇప్పుడు టెక్నాలజీ, సో యూ హ్యావ్ టు యానిమేట్ ఇట్. అందుకని ఇప్పుడు సూటబుల్ అంటున్నా. మన అన్నపూర్ణ టెక్నాలజీ అంత ఉందా? ఇప్పుడు అది ఆ టైగర్ని యానిమేట్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదండి, మనది వేరే టెక్నాలజీ, అది వేరే ఫీల్డ్ ఆల్టుగెదర్. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ మారిపోయింది కదా, మనం తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమా, హిందీ సినిమాలు, టాలీవుడ్, హాలీవుడ్ ఇవన్నీ మొత్తం బ్యారియర్స్ మారిపోతున్నాయి కదా, టెక్నాలజీ వస్తుంది, అడ్వాన్స్ టెక్నాలజీ. తర్వాత రిలీజ్ ఆఫ్ మూవీస్ కూడా ఏదో గుడివాడలోనో గుంటూరులోనే కాకుండా ఎక్సాక్ట్ గ్లోబ్ తెలుగు వాళ్ళు పెరుగుతున్నారు, అక్కడ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, మార్కెట్ కూడా పెరిగింది కదా. అదిను ఇప్పుడు డబ్బింగ్లో సినిమాలు చూస్తున్నారు కదండి, చూస్తున్నారు, డబ్బింగ్ సబ్ టైటిల్స్లో కూడా చూస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, దే ఆర్ సీయింగ్ కొరియన్. అవును, బాగా ఎక్కువ కొరియన్, ఈవెన్ పాకిస్తానీ. అవును, పాకిస్తానీ డ్రామాస్, సోప్ ఆపరాస్, అదే ఆడవాళ్ళు తెగ చూసేస్తారు. నాన్నగారి సినిమాలు చాలా, ఇందాక కదా కీలుగురం గురించి చెప్పారు, శ్రీరామజననం, సీతారామజననం, అవన్నీ చాలా సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఆ సినిమాలు మీరు తీసి మీ అన్నపూర్ణ బ్యానర్ మీద తీసిన సినిమాలు కానీ, లేకపోతే గతంలో మంచి సినిమాలు కానీ, అక్కినేని యొక్క క్లాసిక్స్ కానీ, అద్భుతమైన సినిమాలు కానీ, అవన్నీ చాలా సినిమాలు అవైలబుల్గా లేవంటున్నారు కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, వాటిని మళ్ళీ ఏమైనా నాన్నగారి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఒక 10 సినిమాలు చేశారు ఇప్పటికి నాన్నగారి మాత్రం. సెప్టెంబర్ 20th, 22nd, 21st, 22nd మొత్తం 35 cities in India they are releasing 10 films. నాన్నగారి సినిమాలు మిస్సమ్మ అయింది ఇప్పుడు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ విల్ బి సీయింగ్. గుండమ్మకం చూసారా? గుండమ్మకం చూసాం, బ్రహ్మాండమైన ఫిల్మ్. ఈ సెప్టెంబర్ 20 నాన్నగారి శత జయంతి సందర్భంగా మీరు ఏం చేయబోతున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్? మామూలుగా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తామండి, రేపు 20th అనౌన్స్ చేస్తారు. నేను ఐ కాంట్ రివీల్ ఇట్ నౌ. అది దాంతో కూడా నాకు నాన్నగారు చెప్తుండేవారు, ఆయన ఇంటర్నేషనల్, నాన్నగారి పేరు మీద ఒక ఇంటర్నేషనల్ ఇది చేసేసి కొంత ఆయన డబ్బు, కొంత ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తే దాంతో కలిపి ఆయన చాలా, అదే ఒక దాదాసాహెబ్ పాల్కేలాగా మనం ఇవ్వాలి అనే ఒక ఫీల్ ఆయనకు ఉండేది. అలా కొంతమందికి ఇచ్చారు, అది కంటిన్యూగా జరగట్లేదు. అది ఎందుకని once in 2 years చేస్తున్నారు, మారుస్తున్నారు కదా, once in 2 years చేస్తారు. అప్పుడు పాండమిక్ అప్పుడు చాలా రోజులు, సో దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారు. చేసామండి, ఆల్రెడీ చేసాము. రేఖాకి ఇచ్చాము, రాజమౌళికి ఇచ్చాము, తర్వాత వాళ్ళిద్దరికి ఇచ్చారు, శ్రీదేవి గారికి ఇచ్చాము. అంటే ఇప్పుడు అది నాన్నగారు దాదాసాహెబ్ ఫాల్కేతో ఈక్వెలెంట్గా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు రెసిపియంట్ కూడా ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళే వచ్చారు. దాని లెగసీని, దాని యొక్క ప్రతిష్టను కూడా కాపాడాలి, కంటిన్యూ. మన మంచి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రేపు 20th అనౌన్స్ చేస్తాం. అది ఒకటి. ఇంకా ఏం చేస్తారు? ఇదిగో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టివిటీ. ఓకే, ఇంకా 2-3 ప్లాన్ చేసామండి. విల్ కమ్ టు నో ఆన్ ద ట్విట్. ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు కదా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. జరుగుతుంది. యానిమేషన్ ఉందా సార్, నడుస్తుంది? దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యానిమేషన్. అన్నపూర్ణమ్మ గారి మెమరీ ఏమన్నా చేస్తున్నారా, చేయబోతున్నారా? మేము చేసుకుంటామండి, అంతే, ఇంట్లో చేసుకోవటమే. అదే విశ్వనాథ్ గారు ఎప్పుడు నాన్నగారిని నిత్యస్మరణీయులుగా అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తుపెట్టుకుంటారు.
నన్ను డైరెక్టర్ చేసింది ఆయనే, నన్ను ప్రతిభను గమనించింది ఆయనే అంటారు. అలాగే విశ్వనాథ్ గారితో గురించి నాన్నగారు మీ దగ్గర మాట్లాడటం కానీ ఏమైనా జరిగేదే సార్ ప్రత్యేకంగా? అవన్నీ చాలా రోజుల క్రితం జరిగిన విషయాలు కదండి. అప్పుడు మేము అంత ఎంగేజ్ అయ్యేవాళ్ళం కాదు సినిమా ఇండస్ట్రీలో. బట్ నాన్నగారు పోయిన తర్వాత నేను ఒకసారి విశ్వనాథ్ గారిని కలిస్తే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, చాలా డీటెయిల్గా చెప్పారు. ఓహో. ఏ సర్కమ్స్టాన్సెస్లో ఏ సందర్భంలో ఆయన ఎట్లా ఈయన గుర్తించి డైరెక్టోరియల్ ఆర్గనైజేషనల్ టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఎలా గమనించారు? అప్పుడు ఇవన్నీ చెప్తా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. అప్పటికే నాన్నగారు బాగా పాపులర్ అయ్యారు, సూపర్ స్టార్, ఫ్యాన్స్ చాలా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. ఆ సినిమాలో గోదావరి గట్టు మీద ఒక చెట్టు ఉంటుంది, మోగ మనసులు. అప్పుడు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు గారు ఒక చెట్టు మీద కూర్చున్నారు. ఆ కొబ్బరి చెట్టు అటు తిరిగి ఉంటుంది, నేలను ఆల్మోస్ట్ టచ్ అవుతా. కింద ఏమో విశ్వనాథ్ గారు పడుకున్నారట. ఆయన గుండె మీద ఆదిత్య సుబ్బారావు గారు కాలేశారు. నాగేశ్వరరావు గారి గుండె మీద జమున గారు కాలేస్తే ఆ కాలుకి పారాన్ని వేస్తూ ఉంటారు ఈయన. ఇది సీన్. సో వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ చెప్పారు. ఇద్దరి మధ్యన సుబ్బారావు గారును విశ్వనాథ్ గారు. మరి నాగేశ్వరరావు గారు గుండె మీద ఒక ఆడేమో కాలేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అసలు బాగోదు కదా, ఆయన ఒప్పుకుంటారా అని వీళ్ళిద్దరికీ ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి మాట్లాడుతూ ఉండగా ఈ లోపల ఈయన వచ్చారంట. ఏం చేస్తున్నారు, ఇదేంటి అని అడిగారంట. అడిగితే మీ సీన్ ఎనాక్ట్ చేస్తున్నామండి, దాన్ని డిస్కస్ చేస్తున్నాము. ఏంటి నేను అక్కడ కింద ఉన్నానా అని అన్నారు. అవును అన్నారంట. సరే వేసుకోండి అన్నారంట, చాలా సింపుల్గా. అది ఆయన ఊరికే సరదాగా హీరో గుండె మీద హీరోయిన్ కాలేస్తే ఒప్పుకుంటారా లేదా అని ఒక డౌట్ని చాలా తొందరగా క్లారిఫై చేశారు అని చెప్పారు. అంటే ఇప్పుడు నాన్నగారు క్విక్గా నిర్ణయాలు తీసుకుంటారని, చాలా ఫాస్ట్గా రెడీ చదివేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పచ్చు. అలాగే మీరు నాగార్జున సినిమాల్లోకి ఆయన టక్కన వెంటనే ఒప్పుకున్నారని చెప్పారు. అలాగే మీరు సినిమా ప్రొడ్యూస్ చేస్తారని వెంటనే ఒప్పుకున్నారన్నారు చెప్పారు. అంటే చాలా క్విక్ డెసిషన్స్ ఉంటాయా ఆయన జనరల్గా నాన్నగారివి? లేదు, అన్నీ ఆలోచిస్తారు. ఇటువంటి ఆటోమేటిక్గా ఆయన క్యారెక్టర్ ప్రకారం టక్కన ఒప్పుకున్నారు. ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. హీరో తర్వాత అన్ని రోల్ బట్టి చెయ్యాలి అంతే. దీనికి ఇంకో క్వశ్చన్ ఏంటి? అంతే, ఎవరైనా ఒప్పుకోవాలి. ఘంటసాల గురించి ఎప్పుడైనా వచ్చేది సార్ డిస్కషన్? లేదండి, వాళ్ళిద్దరి మధ్య బాగా ఇది కదా. తర్వాత ఏమో ఆయన ఘంటసాల గారు వెళ్ళిపోయినప్పుడు రామారావు నాగేశ్వర వెళ్ళలేదని ఒక బాగా ఒక చెడ్డ పేరు వచ్చింది. అవునా? ఘంటసాల వెళ్ళిపోయినప్పుడు 74 వెళ్ళిపోయారు కదా. ఆయన వెళ్ళిపోయిన సందర్భంలో ఘంటసాల అంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వాళ్ళకు అంత వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అంత ఘంటసాల కదా. ఆయన వెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరూ రాలేదు అనేది ఒక ప్రచారం ఉంది ఇద్దరు. అసలు నాకు అది ఎప్పుడు మీ ఇంట్లో నాకు మేబీ ఆయన ఘంటసాల గారు ఏ ఇయర్లో పోయి 74 నేను అప్పుడే అమెరికా. సో మీ ఇంట్లో ఐ డోంట్ నో నాకు తెలియదండి వాట్ హ్యాపెండ్. మీ ఇంట్లో కూడా ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు? రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ.